లో ఎలాగుండేదంటే, ఇప్పుడు అంత పెద్ద కాలేజు ఎక్కడ చూడలేదు ఇలాంటివి. చిన్న బాటిల్ 3 పెద్ద బాటిల్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి రెస్ట్ తీసుకునేటట్టు చేసాయి. ఇన్‌ఫ్లూయెన్స్ అన్నది ఎలాగా? అసల మనిషి ఇన్‌ఫ్లూయెన్స్ ఇన్‌ఫ్లుయెన్స్ అవుతాడు. అవుతాడు. బాట్ టు బాట్ బట్ ఇన్‌ఫ్లూయెన్స్ ఏంటి? కంప్యూటర్ టు కంప్యూటర్ అలా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతది. అంటే అంత అడ్వాన్స్‌లో ఉన్నది. అవి కూడా కమ్యూనికేట్ చేసుకుంటున్నాయి. అది మనకు అర్థం కావట్లేదు గానీ, అవి ఆటిలికి అర్థం అవుతుంది. వన్ డే బ్యాటింగ్ చేసేసి రాసేద్దాం అని సన్నోళ్ళు. ఇప్పుడు లిటరల్‌గా ఆలోచిస్తున్నారు. అవుతదా? అసలు పాస్ అవుతామా? అన్నట్టు ఆలోచిస్తున్నారు. అసలు ఏంటి చెప్పు వాళ్ళకి అప్పుడు క్లారిటీ వస్తది సస్పెన్స్ చూడు. ఉంచడమే ఇది ఎలాగంటే చాలా మందికి బయట తెలుసుకోవాలనుకుంటున్న నిజం. ఏటో అంత పెద్ద మీ నిజం. కాలేజీల్లో ఆ! అడిగి ఇంకెందుకు లేటు? పౌడర్‌లు అవుతారా? వెల్కమ్ టు దే వ్లాగ్స్. సో మేము మాటిచ్చినట్టు అసలు నేను వస్తానని అనుకోలేదు. సెకండ్ ఎపిసోడ్ వరకు నేను వచ్చేసాం. అది గీతం పాడ్కాస్ట్. నేను ఈ పాడ్కాస్ట్ చేయడానికి చాలా కష్టాలు పడ్డాం. అంటే పర్సనల్‌గా అంటే నాకు గీతం అంటే అదంతా సెకండరీ లేండి. సో ఇప్పుడు స్టార్టింగ్‌లోనే చెప్పేది ఏంటంటే మీరు గాని మన ఛానల్ కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. వి హావ్ అవర్ న్యూ గెస్ట్ అంటే మా ఫ్రెండే గెస్ట్. సో ప్లీజ్ ఒకసారి మా సబ్స్క్రైబర్స్‌కి ఇంకా హాయ్ గైస్. నేను సుధీర్. గీతంలో బాబు గారి చాలా డ్రీమ్ కాలేజ్ ఎంతో దానికోసం శ్రమ పడ్డాడు. కానీ అవ్వలేదు. ఇప్పటికి ఆ కాలేజ్ వైపు చూస్తేనే అమ్మకి ఏదో ఫీలింగ్స్ వస్తాయి. సో చూడడమే మానేసాడు. ఆ సైడ్‌కి వస్తాడు. ఏదో లాగుతది. కానీ చూడడం వెళ్ళిపోతాడు మళ్ళీ కాలేజ్‌కి. సో అంత పిచ్చనమాట కాలేజు. ఆడికే కాదు మనందరికి కూడా అంతే కదా! అంటే మన వైజాగ్‌లో ఉన్న మంచి కాలేజుల్లో అందులో గీతం ఒకటున్నది కదా! సో అందుకు ఇంకా ఇంకా మా వాడు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. చాలా మంది చేసేదే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్నది. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్. దాని పేరు మార్చడం లేండి. దాని పేరు అదే. సో ఇంకా స్టార్ట్ వీడియోలోకి వెళ్ళే కొద్దీ మన ఫస్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్. ఫుల్గా వాచ్ చేయండి. ఇంకా టైటిల్స్ కూడా ఇచ్చిన చాప్టర్స్ ఉన్నాయి. ఏ క్వశ్చన్ మీకు ఏమైనా కావాలంటే అక్కడ కూడా వాచ్ చేయండి. నో ఇంకా ఫుల్ ప్లెజ్ వాచ్ చేయకుండా పర్లేదు కానీ మీకు నచ్చిన మీ డౌట్ క్లారిఫై అయితే చాలు. మీరు హ్యాపీగా ఉంటే చాలు. సో అప్పుడు లైక్ చేసి కామెంట్ చేసి వెళ్ళండి. సో బాయ్. బాయ్ అంటే బాయ్ కాదు. వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు నేను ఈ సోదంతా వదిలేస్తున్నాను. టాపిక్లోకి వెళ్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ భయ్య, అసలు నువ్వు గీతం కాలేజ్కి నాలాగే పిచ్చితో వెళ్ళావా లేదా ఎవరైనా ఫోర్స్ చేశారా లేదా ఇంట్లో వాళ్ళు ఎంసెట్ లేకపోవడం అలాంటివి ఉన్నాయి? ఏం లేదురా అంటే ట్రై చేసాం. ఎంసెట్‌లో వచ్చింది. మంచి కాలేజ్ అంటే చెప్పలేం. ఎన్ఎస్ఆర్ఐటీ వచ్చిందనమాట. నా ర్యాంక్‌కి పెద్ద ర్యాంక్ ఏం కాదు మనది. నాకు పెద్ద 40,000లో వచ్చింది. ఐపీ కాస్త బా వచ్చుంటే ఇంక తగ్గుతూనే పోవాలి. సో, ఆ ర్యాంక్‌కి ఎన్ఎస్ఆర్ఐటీ వచ్చింది. కరెక్ట్‌గా నేను అప్పుడు అడ్మిషన్ లైన్‌లో ఉన్నాను. గీతం అడ్మిషన్ లైన్‌లో ఉన్నాను. నాకు మెయిల్ వచ్చింది. ఇలాగా ఫ్రీ సీట్ వచ్చింది ఎన్ఎస్ఆర్ఐటీలో అనేసి. అప్పుడు అక్కడే నించొని మా డ్యాడీ నేను డిస్కషన్ పెట్టాం. చాలా ఏంటి డాడీ ఎన్ఎస్ఆర్ఐటీ వచ్చింది ఫ్రీ సీట్ 45,000కే లేదా దీంట్లోనా అనేసి. డ్యాడీ మొత్తం అంతా ఆలోచించి మరింకా అడ్మిషన్ వరకు వచ్చేసాం. నెక్స్ట్ అట్మాస్ఫియర్ చూస్తే ఆబ్వియస్లీ వేరే అన్నిటితో పోలిస్తే ఇన్ఫ్రా లైఫ్ లైఫ్ అంతా వేరే లెవెల్ ఉంటది ఇక్కడ. కానీ బడ్జెట్ కూడా వేరే లెవెల్ ఉంటది కదా! అదొక్కటి ఆలోచించుకుంటే సూపర్ గాని ఇంకా అలాగా అంటే నాకు పర్సనల్‌గా గీతం కాలేజ్ ఫస్ట్ టైమ్ చూడగానే ఎవరికైనా చూడగానే నేనే ఇంకా ఫ్లాట్ అది అయిపోయాను. అయిపోద్ది. అంటే నా కల్లో ఎలాగుండేదంటే ఇప్పుడు అంత పెద్ద కాలేజు ఎక్కడ చూడలేదు ఇలాంటివి. అంటే ఇన్‌ఫ్రాడు అంత బాగా కట్టాడు. చాలా ఆర్కిటెక్చర్ చాలా నెక్స్ట్ ఏంటంటే బాగుంటది. అవన్నీ బావుంటాయి. ప్లే గ్రౌండ్స్ అబ్బబ్బా! స్టేడియం ఉంటది క్రికెట్ స్టేడియము. క్రికెట్ స్టేడియం నిజంగా ఇంచుమించి ఒక చిన్న మినీ క్రికెట్ స్టేడియం అనుకోవచ్చు. అలాగుంటది స్టేడియం. గుర్తు చేస్తే బాధేస్తుంది అవన్నీ. సర్లే బాధపడకలే. ఏటుంది ఒక దగ్గర కాకపోతే ఇంకో దగ్గర వస్తది. అదే మరంతా ఆల్దే. హ్మ్. సో, సబ్స్క్రైబ్ చెయ్యండి మరి. మీ దీనివల్లే. మాది దీని వల్ల ఉండదు. ఆళ్ళ కోసం చేసేది ఇదంతా. నాలాగా ఎవడు అవ్వకూడదు ఫస్ట్. నా ఒపీనియన్ నేను ఎంతో ఏదో అనుకున్నాను లోపల.
ప్రతిదీ అనుకొని చాలా పిచ్చెక్కిపోయాను. అందుకనే మన స్టూడెంట్స్‌కి ఒక అవగాహన ఉండాలని చేయడం. ఫస్ట్ నేను ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఫస్ట్ పాడ్‌కాస్ట్ వాచ్ అవర్స్ కోసమే చేశాను. కానీ సెకండ్ పాడ్‌కాస్ట్ చూసేసరికి ఇంత లవ్ ఇంకా ఇంత ఎఫెక్షన్ వచ్చింది. అంటే ఇంతమంది తెలీదు నాలాగే సఫర్ అవుతున్నారు అని తెలిసి సెకండ్ పాడ్‌కాస్ట్‌కి చాలా ఇది ఒకరికి ఇన్ఫర్మేటివ్‌గా ఉండాలని నేను చేస్తున్నాను తప్ప ఇంకా ఏ ఉద్దేశం లేదు. వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వనా అవ్వకపోయినా నాకు సంబంధం లేదు. కానీ నేను చేస్తూనే ఉంటాను. నెక్స్ట్ పాడ్‌కాస్ట్ కూడా ఆంధ్ర యూనివర్సిటీ మీద చేస్తున్నాం. సో ఎక్కువ అవుతుంది. అంతే కదా ఇంకా. నువ్వు చెప్తుంటే నాకెందుకో మనసు కానీ గైస్ నిజంగా హార్ట్ బీట్ ఇక్కడ చెప్పాలంటే పల్స్. అన్న డెడికేషన్ వేరే లెవెల్. నిజంగా ఒక్కొక్క వీడియోకి ఆ డెడికేషన్ చూస్తే ఇప్పుడు ప్రస్తుతానికి టైం అయితే 7 అవుతుంది. ఈ ల్యాక్ కూడా నా వల్లే. ఆడన్నది ఎగ్జాక్ట్ గా 6కి రమ్మన్నాడు. నేను పడుకొని అలాగా లేట్ చేసి 7 అవుతుంది ఇప్పుడు. కానీ నిజంగా వేరే లెవెల్ డెడికేషన్. నిన్న నైట్ అంతా తిరిగాడు. 12కో వచ్చాడు. మళ్ళీ 5కి లెగిసాడు. నాకు కాల్ చేసాడు. నేను సైలెంట్ లేట్ పడుకున్నానులేండి. మళ్ళీ లెగిసి ఈడి కోసం అని చెప్పి ఈడు చెప్పాడు. గుర్తొచ్చి వెంటనే మళ్ళీ పరిగెట్టుకొని వచ్చాను. సో ఇదంతా పక్కన పెడితే నెక్స్ట్ క్వశ్చన్ అన్నా. అసలు నువ్వు గీతం కాలేజ్ కిందకి జాయిన్ అవ్వాలనుకున్నావు అది చెప్పు. ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటావు అన్న చెప్పు ఫస్ట్. ఫస్ట్ ఆ లైఫ్ వేరు. వెళ్ళి చూడగానే నాకైతే నిజంగా హ్యాపీ డేస్ హ్యాపీ డేస్. మన జనరేషన్ హ్యాపీ డేస్. ఈ జనరేషన్ మ్యాడ్స్ వీళ్ళంతా వేరే కొత్త జనరేషన్ వీళ్ళంతా అంత ఆ ర్యాగింగ్ లో ఉంటారు వీళ్ళు. సో కానీ ర్యాగింగ్ అనుకుంటారు కానీ ఏటి ఉండదు అక్కడ. అంటే అనుకుంటాం లైఫ్ కదా. కోసం అంటే లోపల క్యాంపస్ అట్మాస్ఫియర్ క్యాంపస్ లైఫ్. కానీ అక్కడికి వెళ్ళక తెలుస్తుంది బతుకు కోసం బతుకనేసి. అంటే లైఫ్ కోసం అంత నేను అంతే. నేను అక్కడ క్యాంపస్ చూసి మైమర్చిపోయి స్వర్గంలో ఉన్నట్టు అనిపించింది. అక్కడ నేను తర్వాత క్లారిఫై చేస్తే అన్నీ చాలా తెలిసి. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, ఇప్పుడు నువ్వు ఇంజనీరింగ్ చేస్తున్నావు. మీ సీనియర్స్ నాకు తెలుసు మీ కాలేజ్లో సీనియర్స్ వాళ్ళు ప్లేస్మెంట్స్ సంగతి ఏంటి? ప్లేస్మెంట్ గ్యారంటీ వస్తాయా? ప్లేస్మెంట్స్ గ్యారంటీ అంటే చెప్పడం. ఇప్పుడు అది కాలేజ్ పరంగా చూసుకున్నా బయటని చూసుకున్నా, మెయిన్ మనం కాలేజ్ పరంగా కాకుండా బయటని చూసుకున్నాం అనుకో, బయట ఓవర్వ్యూలో కంపెనీస్ ఉన్నాయి. కానీ ఆడ హైరింగ్ ఎలా చేసుకుంటున్నాడంటే ఒకడికి ఎక్స్పీరియన్స్ ఉండాలి స్టూడెంట్కి. నెక్స్ట్ ఆడికి లాంగ్వేజ్లు అన్నీ వచ్చి ఉండాలి. అన్నీ కాకపోయినా ఏదో కొన్ని వచ్చినా చాలా మంచి గ్రిప్ ఉండాలి. ఒకటి రెండు వచ్చినా కూడా లాంగ్వేజ్లు మంచి గ్రిప్ ఉండాలి దాన్ని. నెక్స్ట్ ఏది చూస్తున్నాడంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. ఎక్కడ నుండి వచ్చేద్దన్న ఎక్స్పీరియన్స్ అంటే? ఎక్కడి నుంచి రాదు. మన ఏదో ఇంటర్న్షిప్లు చేయమంటారు, లేదా ఆ ఇంటర్న్షిప్లు కూడా అన్ని ఇప్పుడు ఫ్రీగా ఆవిడ ఇవ్వట్లేదు. పెయిడ్ ఇంటర్న్షిప్లే. అది టాలెంట్ అంటారు. వాళ్ళకి కూడా అన్ని కావాలి. ఇంకా పోనీ చేస్తాం అంతా ఇంటర్న్షిప్లు చేసి ఇందులో పెట్టి వస్తుందా బయటికి వెళ్తే? అంత మనం ఎక్స్పెక్ట్ చేసినంత కనీసం ఒక 30,000 ఎక్స్పెక్ట్ చేసిన 30,000 కన్నా చాలా తక్కువలోనే ఉన్నాయి స్టార్టింగ్. ఇంట్లో ఏమో ఎంత పెట్టి చదివిస్తున్నావు, ఇక్కడ నీకు ఎంత వస్తుంది కదా మరి. అవునులే మరి, లక్షలు చాలా అంతే. చాలా కష్టం అది పెట్టడం. నెక్స్ట్ ఇప్పుడు ఏఐ తల్లి 2 ఏళ్ళు ఎంత మార్చిందంటే ఏఐ. ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు అందరూ అనుకున్నాం ఇదేం చేస్తుంది, ఏం జాబులు తీస్తుంది అని అనుకున్నాం. ఒక ఇయర్ తర్వాత భయం మొదలయ్యారు. తర్వాత 1 year లోనే ఎంతవరకు ఇచ్చిందంటే ఒక్కొక్క మనిషిని లే ఆఫ్స్. నిజంగా కూడా లే ఆఫ్స్ అన్నారు స్టార్టింగ్. ఫస్ట్ టైం 2 years తర్వాత ఎంత గ్రోత్ వచ్చిందంటే టీసీఎస్ కూడా లే ఆఫ్స్ మొదలెట్టింది. టీసీఎస్ లో ఇప్పుడు వచ్చి కరోనాలో కూడా తీయలేదు లే ఆఫ్స్. అంత పెట్టి చేసాడు. మొన్న 20% మెంబర్స్ ని తీసాడు లే ఆఫ్ లోని. 50% అంటే సాఫ్. ఒక కంపెనీ అంత ఏఐ అంత వణికిస్తుంది. కానీ నిజంగా చెప్పాలంటే గైస్ మనల్ని ఏం తీయదు. మనం కరెక్ట్ గా దాన్ని యూజ్ చేసుకుని వస్తే నిజంగా మనల్ని బీటౌట్ చేయలేదు. ఎందుకంటే ఏఐని ఆపరేట్ చేసేది మనం లేకపోతే ఏ ఎలాగుంటుంది? లాస్ట్ చెప్పింది ఇదే. లాస్ట్ లో చెప్పింది ఇదే. ఏ క్రియేట్ చేసింది మనం లేకపోతే అదే వర్క్ అవ్వదు.
కానీ నేను చెప్పాలంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో వచ్చే AI ఎంత దారుణంగా ఉంటదంటే దానికి అది చేసుకున్నా కూడా ఊహించక్కర్లేదు, చాలా రోబో అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయి. రోబో సినిమాలో శంకర్ అప్పుడిప్పుడు ఆలోచించి అంత పెద్ద మంచి సినిమా తీసాడు. అది నిజంగా అవ్వబోయేటట్టు కూడా ఉన్నది. అవునా, అంతే. చాలా డిఫికల్ట్, రోజు రోజుకి అది చాలా మనకన్నా మల్టీ టాస్కింగ్ గా మారింది అది. అంటే దాని మీద ఒక రీసెర్చ్ కూడా చేశారు రీసెంట్ గా, నీకు తెలియదు కానీ అది అని నాకు తెలియదు, నేను ఆర్టికల్స్ అది articles. అందులో ఏంటంటే రెస్టారెంట్ లో ఇప్పుడు ఎవరు మన మస్క్ మాయ్ ఉన్నాడు కదా, ఎలాన్ ఎలాన్ మస్క్, మస్క్ అతను ఏఐ చేసి మంచి బుర్ర ఉన్నాడు కదా మరి. చాలా సో బాగుంది. ఏఐ స్టార్ట్ చేసి ఏఐ బాటిల్ క్రియేట్ చేసి రెస్టారెంట్ క్రియేట్ చేసి ఓకే, సేమ్ అదే ఫామ్ లోని ఇంకొకరు పెట్టారు అనమాట. అందులో ఏంటంటే 3 పెద్ద ఏఐ, అంటే రోబోట్స్, రోబోట్ సూపర్ కంప్యూటర్స్. అలాగే ఒక చిన్న బాట్. ఓకే, సర్వైవల్ లో అంటే సీసీలో చూసారనమాట. చిన్న బాట్ 3 పెద్ద బాటిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి రెస్ట్ తీసుకునేటట్టు చేసాయి. ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఎలాగా, అసలు మనిషి ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. బాట్ టు బాట్ ఇన్ఫ్లుయెన్స్ కంప్యూటర్ టు కంప్యూటర్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అంటే అంత అడ్వాన్స్ లో ఉన్నది. అవి కూడా కమ్యూనికేట్ చేసుకుంటున్నాయి. అది మనకు అర్థం కావట్లేదు కానీ అవి వాటికి అర్థం అవుతున్నాయి. చిన్న బాట్ వెళ్ళి పెద్ద బాట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు ఎందుకలా 24/7 వర్క్ చేయడం, నా అలా చూడండి చిల్గా ఉండండి అని చెప్పి నిజంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి రెస్ట్ ఏరియాకి తీసుకెళ్ళి తెలుసా. నమ్ముతావు అసలు బాట్స్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, అసలు కమ్యూనికేట్ చేసుకోవడం బాట్ టు బాట్ అంత అడ్వాన్స్ లో ఉన్నది మనకు, మనకి తెలియట్లేదు. ఓ, అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అన్నట్టు నిజంగా ఇంత అలా ఏ ఉన్నది. ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందా అంటే దీన్ని పరిగెడుతున్నారు బట్టి మనుషులు. కల్కి సినిమా ఇవన్నీ కూడా అలాగే ఉన్నట్టున్నాయి. చాలా అంటే వీళ్ళు ఇంకా అడ్వాన్స్ లెవెల్ లో మారిపోతున్నారు. ఇంకా అంటే నేను చాలా మంది చూసాను, అదే మన న్యూరో చిప్స్ క్రియేట్ చేశాడు ఎలాన్ మస్క్. న్యూరో చిప్స్ నేను అది బాగా దాని మీద బాగా చదివాను. స్మార్ట్ శంకర్ ఇలా కనుక న్యూరో చిప్స్ బాగా క్రియేట్ చేశాను. ఇక బాగా చదివాను కూడా ఆర్టికల్ న్యూరో చిప్స్. చాలా మంది ఇంప్లాంట్ చేశారు, కొన్ని మంది అంటే మనకి చూపించింది 1 ట్రైలే, అది చాలా మందికి ట్రైల్ వేశారు. అదంతా మనకి అవుట్ ఆఫ్ సిలబస్. కానీ మీరు గుర్తుంచుకోండి, కానీ ఇది అన్నది చాలా భూమి అవబోతుంది, చాలా ఏ మారబోతుంది స్ట్రీమ్ లో దేశాన్ని. ఉన్నా ఏ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేయండి చాలు. ఏఐతో మీరు ఫ్రెండ్షిప్ చేస్తే మీ జాబ్ సేఫ్. సేఫ్ లేదా ఏనే మీరు క్రియేట్ చేయండి. చాలా మంది క్రియేట్ చేసేది అనుకుంటారు కానీ అంటే మన కోడ్ వచ్చినా రాకపోయినా పర్లేదు, కోడ్ రాకున్నా కూడా ఏ బాట్స్ చేయొచ్చు. అంత అడ్వాన్స్ లో ఉన్నది ఏ ఇప్పుడు. ఇప్పుడు స్కేలర్ గ్రోత్ స్కేలర్ వైభవ్ ఉన్నాడు కదా, వైభవ్ అన్న ఏంటంటే ఫస్ట్ మళ్ళాగే కోడింగ్ అంత రాదంట, కానీ ఒక టాస్క్ ఉన్నది. ఆడు ఇప్పుడు ప్రతి వరకు అన్న ఎలా చేస్తాడు తెలుసా, ఏఐకి ఇస్తాడు. అన్నకంటూ ఒక ఏఐ క్రియేట్ చేసుకున్నాడు. అది ఏం చేస్తుందంటే ప్రతిదీ షెడ్యూల్ చేస్తుంది మీటింగ్స్. ప్రతి మీటింగ్ షెడ్యూల్ అంటే ఇంకొక అసిస్టెంట్ అవసరం లేదు. ఏ అసిస్టెంట్ చాలు. ఇప్పుడు సామ్సంగ్ బిక్స్బీ అలాంటివి నేను వాడాను. బిక్స్బీ వాడాను, జెమినీ వాడాను, యాపిల్ వాడాను. యాపిల్ సిరి కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. అన్నకి మీటింగ్ అదే షెడ్యూల్ చేస్తుంది, మెయిల్స్ పంపిస్తుంది అన్న అనుకున్నట్టు. అన్న కూడా అలాగే చదువుకున్నాడు, అలాగే మెయిన్ ఎక్కడంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏఐ కోసం తెలుసుకోవడం మొదలు పెట్టాడు. వేరే లెవెల్. 1 మిలియన్ మొన్న వచ్చాడు, 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ నుంచి వచ్చాడు. నిజంగా అన్న పాడ్కాస్ట్ చూడండి, బాగుంటది. చాలా మోటివేషన్. అంటే ఏఐని ఎలా యూజ్ చేయడం కూడా తెలుస్తుంది మనకి. మనం ఏ బ్రాంచ్ లో ఉన్నా ఇప్పుడు కంప్యూటర్ అన్నది కాదు, ఎక్కడ ఏ బ్రాంచ్ తీసినా అందరూ లాస్ట్ కి వచ్చే సాఫ్ట్వేర్ ఒకే గుట్టికి చేరుతారు. ప్రతి తెలియట్లేదు కానీ అది హైప్ భూమి అలాగ ఉంది. కానీ ఎవడు వెళ్ళండి తప్పలేదు, కానీ ఒక స్కిల్ ఈ ఏ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అలా ఇంకా ఏ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని మేము చెప్పామని మీరు చూడకండి, ఇంకా ఉన్నాయి. బ్యాక్ ఎండ్ లో ఉంటాయి బోల్డ్. ఫ్రంట్ ఎండ్ ఇది బ్యాక్ ఎండ్. ఏ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ లో కొద్దిగా సర్ఫేస్ ఇవన్నీ ఉంటాయి, దాన్ని రీసెర్చ్ చేయండి. నేను చెప్తే బాగా నేను పర్సనల్ గా నేర్చుకుంది డిజైనింగ్. ఇంకా మనం కూడా నేర్చుకోవాలి చెప్పాలంటే. నేను నాకు డిజైనింగ్ అంటే చాలా ఇష్టం, నేను డిజైనింగ్ వైపు వెళ్దాం. కానీ ఏ అంటే నాకు ఇంకా మెంటల్ వచ్చేసింది. ఈ
చాలా మంది ఇప్పుడు గిట్ హబ్ ఇవే అవే ఈజీ, తయారు చేయడం ఈజీ అనుకుంటారు. చాలా మంది ఐడియాస్, చాలా మంది డ్రీమ్స్ ఉన్నాయి. ఆ ఐడియాస్ ఈజీ అనుకుంటున్నారు కానీ చాలా కష్టం. కానీ ఐడియాస్ మాత్రం వదులుకోకండి, డెఫినెట్లీ ట్రై చేయండి. ట్రై చేసి మీరు సక్సెస్ అయ్యేంత వరకు దాన్ని ఇంకా ట్రై చేస్తూ చేస్తూ మాత్రం ఉండాలి. మనం కలగలే కదా, కేఎఫ్సి ఓనర్ 60 ఇయర్స్ కి ఈడు పెడతాడు, ఈడు సక్సెస్ అవుతాడని. ఇలాగే మీరు కూడా ఎంత ఏజ్ అయినా ట్రై చేయండి. మేము కూడా ట్రై చేస్తున్నాం ఇప్పుడు. ఇది ఇది మా ప్రయత్నమే. ఎవరైనా ప్రయత్నిస్తున్నారు. సో మీరు మీ డ్రీమ్ వదలకండి. ఏ డ్రీమ్ అయినా ఒకవేళ నా ఇంట్లో వాళ్ళు చెప్పారు సాఫ్ట్వేర్ అంటే, అప్పుడు నీ నీ డ్రీమ్ నువ్వు పక్కన పెట్టి వెళ్ళిపో. అంటే నీ ఫైనాన్షియల్ కండిషన్ అవన్నీ ఇక్కడ పెట్టుకో, అంతే చెప్పగలం. మరి నేను ఎక్కువ చెప్తే మీరు అర్థం చేసుకోగలరా లేదో తెలీదు. చాలా మంది ఒక్కొక్కటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఒక్కొక్కలాగా ఉంటది. సో ఇంకంతే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. లాగ్ కాదు, పోనీ నేర్చుకుంటారు అంటే అది చెప్తే అర్థం అవుతుందని. ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు చాలా మంది వచ్చిన వాళ్ళే ఈ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు అర్థం కావట్లే. ఎవరో ఏదో చెప్పారు డిజైనింగ్, అది అలా వెళ్ళిపోకండి. మీకు నచ్చింది నచ్చింది చేయలేకపోతున్నాడు ఇప్పుడు. ఇప్పుడు ఏ వచ్చిందో నిజం చెప్పాలంటే మనుషులకి క్రిటికల్ థింకింగ్ తగ్గిపోయి చాలా ఏనంటే చేస్తున్నారు. నిజం చెప్పాలంటే కంపెనీస్ కూడా ఇలాంటి క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళనే బాగా తీసుకుంటారు. ఏ వర్క్ అయినా నేను మొన్న thumbnail ఏఐకి ఇచ్చాను కానీ నాకన్నా ఎఫిషియెంట్ గా వర్క్ చేసింది. కానీ నేను అనుకోలే వాళ్ళు చేసేది ఏంటి, నేను కష్టపడి నేను డిజైన్ నేర్చుకుంటానని చెప్పి నేను ప్రతిరోజు ఇంప్రూవ్ అవడానికి ట్రై చేస్తాను. సరే ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పుడు మన ఒక ఎప్పటి నుంచో ట్రెండ్ అవుతుంది ఈ క్వశ్చన్. మా డబ్బులు ఉన్న వాళ్ళే గీతం కాలేజీలో ఉంటారా? మోస్ట్లీ అనొచ్చు. అంటే అందరి పర్స్పెక్టివ్ అలాగే ఉంటది, వాళ్ళు అలాగే తిరుగుతారు. మోస్ట్లీ 70% ఉండొచ్చు, మిగతా 30% మనలా మిడిల్ క్లాస్, లో క్లాస్ కూడా ఉన్నది. 3 సీట్లు కొట్టారు బాబు అయితే. చాలా కొన్ని మంది 10% ఆఫ్ ద మెంబర్స్ ఫ్రీ సీట్ కొడతారు, కానీ కొన్ని మంది ఓన్లీ 5% to 2% మెంబర్స్ మేనేజ్ చేస్తున్నారు. 8 CGPA మెయింటైన్ చేస్తారు కదా, స్కాలర్షిప్ లో వస్తాయి. చాలా తెలివిగా పెట్టారు చెప్పాలంటే. నిజంగా బాగుంటది చెప్పాలంటే. ఎందుకంటే ఫస్ట్ ఎగ్జామ్ రాస్తాం, క్యాట్ ఎగ్జామ్ రాసిన తర్వాత దాన్ని బట్టి మనకి స్కాలర్షిప్ వస్తుంది. నీట్ బేస్ ఉంటే నీట్ బేస్డ్ ఇవన్నీ కలుస్తాయి. జేఈ ఉంటే జేఈ. కానీ ఆ క్యాట్ ఎగ్జామ్ కూడా చాలా డిఫరెంట్. ఫస్ట్ క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఐక్యూ, జనరల్ నాలెడ్జ్ అవన్నీ అడిగారు. ఎగ్జామ్ అన్నది చాలా బాగుంటుంది. ఆ క్వశ్చన్ కూడా అడిగారు, ఒక సబ్స్క్రైబర్ అడిగారు. చాలా నాకు ఆవిడ సగం క్వశ్చన్లు ఆ అమ్మాయి తెలియదు కానీ సిస్టర్ కానీ బ్రదర్ మీరు మాత్రం సగం క్వశ్చన్లు కవర్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. మేము మీకు దండం ఏకే బావు. అసలు అంటే మీరు అంత నాలాగా ఆ క్వశ్చన్లు చూస్తే నేను గుర్తొచ్చాను. నేను కూడా ఎలాగో ఆలోచించాను కదా, ఎంత పిచ్చిలాగా ఉన్నాను కదా. ఇప్పుడు గీతం అనే ప్రతి హైప్ లో ఉంటది. అంత హైప్ పెట్టారు భరత్ సార్. ఆయన గురించి మనం మాట్లాడుకోలేదు. సాల్తీలు వేస్తే ఇక్కడ అంటే 70% రిచ్ పీపుల్, మిగిలింది చెప్తాను చూడు. క్యాట్ ఎగ్జామ్ అన్నది ఎంత బాగుంటది అంటే బాగా డిజైన్ చేసాడు. అంటే ఒక స్టూడెంట్ లో ఎంత చదువుకున్నాడో అంతే క్రిటికల్ థింకింగ్ అంటే ఉండాలి కదా. క్రిటికల్ థింకింగ్ ఎంత ఉందో, నెక్స్ట్ లాజికల్ థింకింగ్ ఎంత ఉందో చూస్తాడు. సో ఫస్ట్ ఒక ఐక్యూ కూడా చెక్ చేస్తాడు. కరెక్ట్ ఒక 80 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత మిగిలిన 10 క్వశ్చన్స్, 100 క్వశ్చన్స్ లో 80 క్వశ్చన్స్ ఇవే. 40 మ్యాథ్స్, 20 కెమిస్ట్రీ, 20 ఫిజిక్స్. ఎంపీసీ అయితే బైపీసీ తెలియదు కానీ అంతా. సో ఇది ఒక 80 మార్క్స్ కి. నెక్స్ట్ 80 మార్క్స్ కాదు, 80 క్వశ్చన్స్. నెక్స్ట్ ఒక 10 క్వశ్చన్స్ ఐక్యూకి వస్తాయి. ఐక్యూ వొకాబులరీ రెండు ఉంటాయి. కానీ దాన్ని బట్టి మన ఆ డిసైడ్ అది ఆ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే మన ఐక్యూ డిసైడ్ చేసేస్తాయి ఈజీ. అంటే అది మనం కానీ కరెక్ట్ గా చెక్ చేయాలి. అది ఇలాగని అక్కడ ఈ ఐక్యూ ఎలా వర్క్ అవుతుంది అనేది వాళ్ళు తెలిసిపోతుంది. కొన్ని గేమ్స్ ఉంటాయి చూడు, ఎలాగంటే కొన్ని ప్లకార్డ్స్ చూపిస్తాయి, సిమిలారిటీస్ వచ్చి అదే నేను రాసాను. నాకు చాలా నచ్చింది, అది గేమ్ లాగా ఉన్నది. అది ఆఖరికి ఈ ఇయర్ కూడా వెళ్ళి అటెంప్ట్ ఇచ్చాను, వచ్చింది. మరి కాస్త దీనివల్ల సరే యాక్చువల్లీ ఇయర్ ఒకసారి అటెంప్ట్ ఇవ్వాలి.
నేను నా ఇంజనీరింగ్ చేస్తూ కూడా మళ్ళీ ఎలాగంటే మనసు ఉండిపోయి వెళ్ళి రాశాను దాన్ని. మెయిల్ ఐడికి ఒకసారి రాయాలి. ఈ 2-3 మెయిల్ ఐడీలు క్రియేట్ చేసుకుని లేదు అది ఎలాగ 1 year ఒకసారి రాస్తారు. లేదు గ్యాట్ ఎగ్జామ్ 2-3 సార్లు రాయొచ్చు ఒక ఇయర్ లోనే. అలా మనం అప్లై చేసింది ఎప్పుడు భయ్య, మనం అప్లై చేసింది ఎప్పుడు ఇంటర్మీడియట్ ఇంకా ఎంసెట్ ఇలా మధ్యలో ఉన్నప్పుడు, ఎంసెట్ రాసిన తర్వాత రిజల్ట్ రాకుండా మధ్యలో డైలమాలో ఉంటాం కదా, ఇంజనీరింగ్ డిగ్రీయా పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా, అసలు వస్తుందా కాలేజ్ అసలు మనం ఇవన్నీ పక్కన పెడితే కొంతమంది ఇంకా NIT, IIT అంటారు. కొన్ని మంది వేరే లోకంలో ఉంటారు. నేను అప్పుడు వెళ్ళి రాశాను. ఇప్పుడేంటి లాస్ట్ మార్చిలో రాశాను సమ్మర్ లో, మన సమ్మర్ వెకేషన్ లోకి వెళ్ళి మీరు అప్పుడు మీకు ఎగ్జామ్లు అయిపోయి జిల్లా అవుతున్నారు. నేను అప్పుడు మాకు ఎగ్జామ్లు అప్పుడు మాకు ఇంకా ఏప్రిల్ అయ్యాయి. అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలే, ఏప్రిల్ లో మొదలు పెట్టాను. యూట్యూబ్ 3 months అవుతుంది. సో ఈ వొకాబులరీ ఉంటుంది, నెక్స్ట్ చిన్న చిన్న వర్డ్స్ వొకాబులరీ గేమ్ ఉంటుంది. ఆ గేమ్ అంటే ఐ మీన్ ఎగ్జామ్ ప్రాసెస్ చాలా వెరైటీ ఉన్నది. సో అది అయిపోయిన తర్వాత మనకు స్కాలర్షిప్ వస్తుంది. వచ్చిన తర్వాత 8 CGP మెయింటైన్ చేస్తేనే ఆ స్కాలర్షిప్ నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చిన తర్వాత తెలుస్తుంది చాలా మందికి. నాకు అప్పుడే తెలిసింది నాకు స్కాలర్షిప్ వచ్చిన తర్వాత ఫుల్ స్కాలర్షిప్ ఉంటదేమో, ఫుల్ మంత్ తర్వాత 8 CGP మెయింటైన్ చేయడం అంటే స్కాలర్షిప్ వచ్చింది కదా, ఒకవేళ ఓకే ఒక 60% 70% వచ్చిన స్కాలర్షిప్ ఇంకేటుంది దర్జాగా 4 years ఇదే స్కాలర్షిప్ తో ఉండొచ్చు అని అనుకుంటామా, అక్కడే ట్విస్ట్ పెడతాడు. 8 CGP మెయింటైన్ చేస్తేనే అది అలా ఉంటది. లాస్ట్ ఇయర్ వరకు మీరు 8 CGP మెయింటైన్ చేసే అంత ఈజీ సిలబస్ ఉండేది, సిలబస్ అకాడమిక్స్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు నేను జాయిన్ అవ్వకుండా ముందు అకాడమిక్స్ అనేవి 70% ఇంటర్నల్స్, 30% 70 marks. ఎలాగంటే 30 marks తీసేస్తే 70లో 30 తీసే, అది మిడ్ అనుకో. ఇంకో 40 marks ఉంటాయా, 40 marks క్విజులు పెట్టారు. ఆడుతూ పాడుతూ చేసాను తెలుసా. నిజంగా ChatGPT వచ్చిన తర్వాత పెట్టడం ఆన్సర్ రావడం పెట్టడం, ఇది క్విజులు అలాగే చేసేయాల. అయిపోయిందా, ఇంకో 30% మిడ్ పర్లేదు, అంటే ఫస్ట్ 2 చాప్టర్లు కాబట్టి మేనేజబుల్ రాసేయాలి. అయిపోయిన తర్వాత సెమ్ వచ్చేది. ఈ మిడ్ కూడా మా ఫ్యాకల్టీ కరెక్షన్ చేసేది ముందు వరకు. నెక్స్ట్ సెమ్ వచ్చేది. సెమ్ మొత్తం 3 క్యాంపస్ ఉన్నాయి కదా, 3 క్యాంపస్లో అయ్యేది. అది ఏంటంటే మేము రాసిన పేపర్లు డిజిటలైజ్ చేసి వాళ్ళు ఇక్కడ నుండి వేరే క్యాంపస్ పంపిస్తారు. వాళ్ళు కరెక్ట్ చేసి మా దగ్గరికి వస్తాయి. అంటే మా ఫ్యాకల్టీ ఎవరు కరెక్ట్ చేయరు, వేరే ఫ్యాకల్టీ కరెక్ట్ చేస్తారు, వేరే క్యాంపస్ లో ఫ్యాకల్టీ కరెక్ట్ చేస్తారు. 10th class లాగే కదా, కానీ ఇక్కడ పేపర్లు మారితే డిజిటలైజేషన్, మీది డిజిటలైజేషన్, పేపర్లు మారవు, పేపర్లు అక్కడికి వెళ్ళడం అలాగే ఉండవు, దాని ట్రాన్స్పోర్టేషన్ వేస్ట్. అదే దాని తెలివైన వాళ్ళు చేస్తాం. సో డిజిటలైజ్ చేసాడు. అయిపోయింది. 30 marks కి మేము సెమ్ రాసియాలో, అంటే ఎంత చిల్లుగుండేలో అంటే 70-30 పెట్టినప్పుడు అంత చిల్లుగుండేలో. ఇప్పుడు చెప్పి ఇప్పుడు ఎలా మారిందో చూడండి. ఇప్పుడు అసలు ఎలా మారిందంటే చాలా చాలా కష్టం 8 CGP మెయింటైన్ చేయడం అనుకుంటున్నారు. 8 కూడా ఆలోచించాలి అప్పుడు, ఇప్పుడు పెట్టే దీన్ని బట్టి. అసలు కొంతమంది అయితే అంటే ఉంటారు చూడు, 1 day బ్యాటింగ్ చేసి రాసేద్దామని సన్నలు, ఇప్పుడు లిటరల్ గా ఆలోచిస్తున్నారు, అవుతుందా అసలు పాస్ అవుతామా అన్నట్టు ఆలోచిస్తున్నారు. అసలు ఏంటి చెప్పు వాళ్ళకి అప్పుడు క్లారిటీ వస్తుంది. క్లారిటీ ఏంటంటే 75 marks కి మేము రాసుకోవాలి, 25 marks అలా వేస్తారు ఇంటర్నల్స్. లిటరల్లీ మనం ఇంటర్మీడియట్ ఎలా ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎలా రాస్తారో వీళ్ళు కూడా అలాగే రాస్తున్నారు. 30% ఇంటర్నల్స్, 70% సెమ్ ఎగ్జామ్ లో రాయాలి. మేమే ఈజీగా రాసియట్లేదు, మా స్టూడెంట్స్ చాలా మంది కష్టపడతారు. ఇప్పుడు మాది జస్ట్ మామూలు ఏ సోది రాసినా పాస్ ఇస్తారు అనుకుంటే, ఆంధ్ర యూనివర్సిటీ ఇందులో అలాగ ఉండదు. ఈ JNTU కన్నా రాడ్ ఇస్తారు వీళ్ళకి. పేపరు కష్టపడి పేపర్ నింపమనుకో, పేపర్ కు మార్క్ పడేది. క్వశ్చన్ నీట్ గా తిప్పి మా టీచర్లు ఎలాగంటే కనిపెట్టేస్తారు తెలుసా. కొంతమంది ఉంటారమ్మా క్లాస్ లో మాకు చెప్తారు, కొంతమంది ఉంటారు క్వశ్చన్నే తిప్పి రాస్తారు. మేము చాలా మంది క్వశ్చన్ తిప్పి ఒక పేజ్ కో మార్క్ వేసిన పాస్ అయిపోయి 32 pages రాసిస్తారు. అది గంటన్నర 2 గంటలు రాస్తారు. నేను ఇంగ్లీష్ కి అలాగే చేశాను, కానీ సొల్లు మాత్రం రాయాలి అనుకుంటాం. కానీ మా దగ్గర అలాగా పేజ్ కో మార్క్ అంటే పేజ్ కో మార్క్ కూడా వేయరాలు. క్వశ్చన్ లో కంటెంట్ ఉంటేనే, ఆన్సర్ లో కంటెంట్ ఉంటేనే వేస్తారు. అలా ఉంటది. ఆ 25 marks కూడా ముందంత ఈజీగా వచ్చేవి. ఇప్పుడు క్లాస్ టెస్ట్లు అన్నారు, అసైన్మెంట్లు అన్నారు,
నెక్స్ట్ క్విజ్లు పెడతారట. అంటే ఇట్లా ఇంకా ఆప్షన్లు ఆప్షన్ ఇవి 4, 5 చెప్పారు ఇంకా. ఏది ఫిక్స్ ఇట్లా ఏది చేస్తారో ఫిక్స్ తెలియదు చేయలేదు. కానీ ఏది ఫిక్స్ చేసినా ఇప్పుడు మేము టెస్ట్ రాసుకోవాలి. రాసుకోవాలి. మేము మీరే అంటే ఇప్పుడు చదవాలి మొత్తం 100 మార్క్స్ మేము రాసుకోవాలి. రాసుకోవాలి. వాళ్ళు వేసేది ఏటి లేదు 25 మార్క్స్ కి పోనీ కష్టపడి సార్లు వెళ్ళి తెలుసు కదా అడుగుతున్నా ఏదో వేస్తారు 20 మార్క్స్. 75 మార్క్స్ లో ఫస్ట్ 2 యూనిట్లు అంటే మళ్ళీ 75 డివైడ్ చేశారు అనమాట. మిడ్ అంటే సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 అంటే సెమిస్టర్ కాదు, సెషనల్ 1, సెషనల్ 2. సెషనల్ 1 30 మార్క్స్, సెషనల్ 2 45 మార్క్స్. సెషనల్ 1 ఎలాగంటే ఫస్ట్ 2 చాప్టర్లే, ఈచ్ 15 అంటే ఒక్కొక్క చాప్టర్ 15 మార్క్స్. అది ఎలాగొస్తాయి కూడా తెలియదు, ఎందుకంటే ఫస్ట్ టైం మళ్ళీ సిస్టమ్ మార్చేసారు ఫుల్ కన్నా. ప్రీవియస్ ఇయర్ పేపర్లు తిరగేద్దామన్నా అసలు దొరకవు. 5 మార్క్స్ కి ఇస్తారా, దొరకవు. 8 మార్క్స్ కి ఇస్తారా, 1 మార్క్ ఇస్తారా, 2 మార్క్ ఇస్తారా తెలియదు. ప్రీవియస్ ఇయర్ పేపర్ నేను క్యాట్ ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ పేపర్ దొరికితే అసలు నాకు మాక్ టెస్ట్ కూడా ఒకేసారి రాయడానికి ఛాన్స్ ఇచ్చింది. అంటే లాస్ట్ ఇయర్ వరకు మేము ప్రీవియస్ ఇయర్ పేపర్లు తిరిగేసాం, ఎందుకంటే నాకైతే సిమిలర్ గా ఉండేది. దొరకలేదు. సిమిలర్ గా ఉండేది. ఇప్పుడు అసలు ఎలాగేస్తారో తెలియదు, ఆ 30 మార్క్స్ ఎలాగా స్ప్లిట్ చేస్తారో తెలియదు. సో ఆ 30 మార్క్స్ ఫస్ట్ 2 చాప్టర్లు, మళ్ళీ ఫస్ట్ 2 చాప్టర్లు సెకండ్ సెషన్ కి చదవక్కర్లేదు. 3, 4, 5 ఆ 3, 4, 5 ఈజీగా ఉంటాయి. ఆ 3, 4, 5 అసలేం తప్పు. అసలైన ఫస్ట్ 2 చాప్టర్లు సాహసాలు కాస్త అక్కడే పర్లేదు, 3, 4, 5 అసలేంది ఉంటాయి మనకి. లాస్ట్ కలిపి ఓవరాల్ గా సెమ్ పెడతారా? ఇంకా సమ్మెట్ ఉండదు. ఫస్ట్ దాంట్లో పోయిందనుకో బై మిస్టేక్, నీ హెల్త్ బాగోకో లేదంటే ఏదో ఒకటి అయ్యి అటెండెన్స్ తక్కువ ఉన్నా మ్యాండేటరీ అటెండెన్స్ మ్యాండేటరీ చేశారు. మా దాంట్లో కూడా మ్యాండేటరీ అయిపోయింది. కాదు వాళ్ళు ఓవరాల్ ఫస్ట్ 75 అన్నారు, తర్వాత సబ్జెక్ట్ వైజ్ 75 అన్నారు. అంటే సబ్జెక్ట్ క్లాస్ ఎగ్గొట్టినా ఇబ్బంది. అంటే మా దాంట్లో ఎలాగుంటదంటే సబ్జెక్ట్ వైజ్ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఇప్పుడు మీకు ఓవరాల్ అటెండెన్స్ కదా, సబ్జెక్ట్ వైజ్ ఎంత ఉంటుందో తెలియదు కదా. మాకు తెలుస్తుంది కానీ క్యాలిక్యులేట్ చేయరు. మాకు సబ్జెక్ట్ వైజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. సబ్జెక్ట్ వైజ్ 75 ఉంటేనే అలా చేస్తారు. పోనీ ఈ 2 కేసుల్లో నీ ఎగ్జామ్ పోయిందనుకో, సెషనల్ 1, సెషనల్ 2 నువ్వు రాయక్కర్లే. కానీ మెయిన్ ముందుంది ముసళ్ళ పండగ అంటారు కదా, అలాగా 100 మార్క్స్ పేపర్ ఇస్తారు. దాంతో బాగోకపోతే సప్లీ లాగా ఏదైనా బాగోకపోతే మెడికల్ సర్టిఫికేట్ పెడితే ఫుల్గా రాసుకోవచ్చు. లేదు నీ అటెండెన్స్ తక్కువ ఉండి నువ్వే మర్చిపోయి లేటుగా వచ్చి ఎగ్గొట్టి ఇలాంటివి చేసావు అనుకో, ఏటో తెలుసా, పులి బోన్లో తలెట్టినట్టే. కాదు 100 మార్క్స్ రాస్తావు, నీకు 100కి 90 వచ్చేసినా బి గ్రేడ్ వేస్తారు. ఎందుకు అనుకుంటున్నావు? మన 90 రాదులే అని పోనీ వచ్చేసిన బి గ్రేడ్ వేస్తారు, ఫుల్ మార్క్స్ వేయరు. అలా పెట్టారు ఈసారి. అతను ఎవరు మా డీన్ అంట, ఇప్పుడు మారిపోయారు. ఐఐటి ఢిల్లీ ఉన్నది కదా, అది ఎస్టాబ్లిష్ చేసి పెట్టి అతను అక్కడ వదిలేసుకొని మళ్ళీ మా దగ్గరికి వచ్చాడు. అతనే ఇది ఏం చూసారో కానీ నిజం చెప్పాలంటే మహానుభావుడు. ఐఐటి వదిలేసి వచ్చాడు. మాకు ఎన్నెన్ని రాడ్లు వేస్తున్నారు. సర్లే జాగ్రత్త. జాయిన్ అయిన తర్వాత మీరు కానీ వన్ డే బ్యాటింగ్ బ్యాచ్ అయితే తెలుసుకుంటారు. ఇంకా జాయిన్ అయితే ఇంకా బోల్డ్. అందుకని వన్ డే బ్యాటింగ్ లో అయితే కొద్దిగా ఆలోచించి దిగండి. ఇది మీరు ఇప్పుడు ఇంతకు ముందు అయితే స్విమ్మింగ్ పూల్, ఇప్పుడైతే మహాసముద్రమే. ఇది చేశారు, మహాసముద్రం చేశారు. సరే ఇంకా కరికులంలోకి వెళ్దాం. ఇప్పుడు మేము మా జనరల్గా అయితే మా సబ్జెక్టులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, M2, M1, DS అవన్నీ డేటా స్ట్రక్చర్స్. మీకు ఈ అకాడమిక్స్ సిలబస్ సబ్జెక్ట్స్ కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ప్రొవైడ్ చేస్తారా వాళ్ళు? స్కిల్ సబ్జెక్ట్స్ బాగా నచ్చింది మా కాలేజ్ లో. అంటే చెప్పు సబ్జెక్ట్స్ తో పాటు ప్రతిదీ నేర్పిస్తారు. అంటే నువ్వు ఇందులోనే బాగా అంటే ఐ మీన్ ఇందులోనే ఫోకస్ గా కాకుండా వేరే వేరే ఉంటాయి. ఎలాగంటే ఫస్ట్ సెమ్ లో మాకు మ్యాథ్స్, మీలాగే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే ఫస్ట్ 2 సెమ్లు మ్యాథ్స్, ఫస్ట్ ఇయర్ అంతే. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మిగిలిన ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఉంటాయి. సిఈ ఇవన్నీ ఉంటాయి. కామన్. ఓకే, అది సిఎస్సి తీసిన తర్వాత అవి లేకపోతే అవ్వదు.
కోర్ సబ్జెక్ట్ అసలు టాపిక్ రా అంతా కాదు మా వాళ్ళ పాయింట్ రా అంటారు. అయితే ఫస్ట్ ఇయర్ అంటే మనం అప్పుడే 12th అయ్యి ఇంకా చిన్నపిల్లం కాబట్టి కొంచెం మైండ్ సెట్ అలా ఉంటది కదా, నరిష్ చేస్తారు ఈ ఇంజనీరింగ్ అనేది అలాగంటే కొంచెం అవేర్నెస్ తేయడానికి లా కాలేజ్ నుండి కొంతమంది సార్లను పెట్టి అండర్స్టాండింగ్ లా అనేసి ఉంటుంది, బాగుంటది. హ్యుమానిటీస్ అంతే ఇంచుమించు ఎకనామిక్స్ చెప్తారు, ఎలా ఉండాలో చెప్తారు. ఇలాగా నీకు ఒకవేళ ఈ సిచ్యువేషన్ వస్తే నువ్వు వాదించుకునేటట్టు కొన్ని లాలు ఉంటాయి కదా, మెయిన్ లాస్ పట్టుకొని చెప్పేటట్టు మనం డిపెండ్ చేసుకోవాలి కదా మరి. అలాంటివి. నెక్స్ట్ ఈ సెమ్కి వచ్చేసరికి స్పోర్ట్స్ పెట్టారు, తెలుసు కదా మన వాళ్ళందరూ స్పోర్ట్స్ అయిపోతారు, అదే ఆటగాళ్ళు. లా ఉండేది. నెక్స్ట్ మెయిన్ 3D ప్రింటింగ్ చేయడానికి ఏంటి కావాలి మనకి, ఈ 3D యానిమేషన్ ఇంకా దాని సాఫ్ట్వేర్ వెళ్ళిపోతున్నావు భయ్య. అది చెప్తున్నా అన్ని ఉంటాయి మా దాంట్లోనే. మా ఓటు చూస్తారు హర్షాగడ్ చూసి కొన్ని క్వశ్చన్ కామెంట్లు చేస్తాడు భయ్య మీ దాంట్లో కూడా ఇది ఉంది అంటే 3D అంటే డ్రాయింగ్స్ ఉంటాయి కదా నార్మల్ గా ఇంజనీరింగ్ అంటే. మా దాంట్లో అలా కదా, అంతా డిజిటలైజ్డ్ అడ్వాన్స్ పరిగెడతారు మా వాళ్ళు. హైదరాబాద్ లో మల్లారెడ్డి అలాగే ఇక్కడ గీతం అలాగే. గీతమైట్ ఈజ్ లైక్ డైనమైట్ అంటారు నిజంగా ఈ స్లోగన్, గీతమైట్స్ ఆర్ డైనమైట్స్. అయితే ఫ్యూజన్ 360 అని ఉంటుంది, అందులో 3D ప్రింటింగ్ ఎలా చేయాలి, మామూలుగా 3D మోడల్స్ ఎలా చేయాలి, 2D మోడల్స్ ఎలా చేయాలి అని నేర్పిస్తారు. సో ఇది కాకపోతే ఇంకా ఈ అకాడమిక్స్ కాకుండా ఇంకా అడిషనల్ సబ్జెక్ట్స్ కూడా కొద్దిగా బాగా ఉంటాయి. అంటే మనం వైడ్ రేంజ్ కి వెళ్ళి అంటే మన కెరియర్ లో మనం వైడ్ గ్రోత్ తెచ్చుకోవడానికి హెల్ప్ చేయడానికి. ఎలా 4th ఇయర్ వరకు కంటిన్యూ అవుతా లేదా 2nd ఇయర్ 3rd ఇయర్ ఉంటే అనుకుంటా, నాకు తెలిసినంత. నేను 2nd ఇయర్ అవును, స్పోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి కానీ మరి క్లబ్స్, బోల్డ్ క్లబ్లు, బోల్డ్ యాక్టివిటీలు, ఇవన్నీ. ఎన్ని క్లబ్లు ఉంటాయి భయ? ఒకసారి ఒక నెంబర్ చెప్పి చాలు, క్లబ్ పేర్లొద్దు కానీ. నేనే లెక్కేసుకోవాలి భయ్యా. మా దాంట్లో ఇప్పుడు క్లబ్ లేదు. క్లబ్లు అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, అంటే ఒక స్కిల్ మనం డెవలప్ చేసుకోవచ్చు. ఐదర్ ఎనీ స్కిల్. నీకు డాన్స్ ఇంట్రెస్టా ఉన్నది, సింగింగ్ ఇంట్రెస్టా ఉన్నది, అయ్యా అంటే నువ్వు లెక్క చెప్పమన్నావు కానీ నేను చెప్తాను లెక్కేసుకో. నువ్వు మా ఇంట్లో ఇబ్బంది అయిపోతుంది ఇవన్నీ చెప్తే యుద్ధాలా మళ్ళీ మొదలెడతాను నేను గీతం కావాలని. 2nd ఇయర్ పోయినా పర్లేదు మళ్ళీ అంటే. కానీ చెప్తుంది ఏంటంటే ఒక 20 క్లబ్స్ ఉంటాయా అప్రాక్స్ రఫ్ అండ్ 15 to 20 ఉండొచ్చు. 15 to 20 క్లబ్స్ ఉంటాయి. సర్లే సర్లే ఇంకేం చేస్తాను. సో అది అయిపోయిందా? నెక్స్ట్ ఇంజనీరింగ్ ఏంటంటారు, కార్పెంటరీ అంటారు కదా మామూలు మీ కాలేజ్. కూల్ పని అంటే కూల్ పని కాదు, అదే ఒక స్కిల్లే కరెక్ట్ కార్వ్ చేయడం. మీరు పర్ఫెక్ట్ గా రంపాలు, సుత్తులు మాకు అవేటండవు, మిషన్స్ అంతా మిషనరీ. అయితే అనుకున్నావు బోస్ కిట్ ఇస్తారు, కటింగ్ సర్ అంటే మనంతా బాగుంటది. అంటే పవర్ టూల్స్ మావి, హ్యాండ్ టూల్స్ తక్కువ, పవర్ టూల్స్ ఎక్కువ. అంటే మనం చెప్పిన అనుకున్నట్టే వైడ్ రేంజ్. అంటే ఇప్పుడు లాస్ట్ లో ఆవిడ అడిగారు ఆ సబ్స్క్రైబర్, ఆ క్వశ్చన్ లాస్ట్ కి అదే మీకంటూ సపరేట్ ఒక 30 minutes చేసేస్తున్నానండి. అది నేను ఫిక్స్ అయ్యాను. మీరు అడిగిన క్వశ్చన్స్ ఒక దాదాపు 11 ఉన్నాయి. అవి లాస్ట్ మీకే 30 minutes, లాస్ట్ 30 minutes మీకోసమే సబ్స్క్రైబ్ ఏమని తెలుసుకున్నట్టే ఫుల్ ఫ్లెడ్జ్డ్ వాచ్ చేయండి. చెప్పేది ఇంతే. సో అపార్ట్ ఫ్రమ్ ద సిలబస్ చాలా బాగుంటాయి, చాలా యాక్టివిటీస్. అంటే ఇప్పుడు మనది సిఎస్సి సబ్జెక్ట్ కదా, ఈ మెకానికల్ సబ్జెక్టులు కూడా అందులో ఇన్వాల్వ్ అవుతున్నాయి కదా. సివిల్, ఆర్కిటెక్చర్, బోల్డ్ బిజినెస్, ఆంటర్ప్రినర్షిప్ ఉన్నది. మా క్లాసులు తీసుకున్నారు ఆంటర్ప్రినర్షిప్ మీద. నాకు అదే ఇష్టం, నాకు ఆంటర్ప్రినర్షిప్ అంటేనే చాలా ఇష్టం. ఎందుకు చెప్పాలంటే ఒక కాలేజ్ లో మనం చూసుకోవాల్సినవి ఏంటంటే మెయిన్ ఆర్కిటెక్ట్ అంటే బాగుంటది కాలేజ్ క్యాంపస్ లైఫ్. నెక్స్ట్ గేమ్స్ అంటే స్పోర్ట్స్ ఉండాలి, గ్రౌండ్ ఉండకపోతే గ్యాప్ మనకంటూ ఉండాలి. ప్రైవసీ, అప్పుడప్పుడు ఫిజికల్ ఫిట్నెస్, అప్పుడప్పుడు సరదా చిట్ చాటింగ్స్, బంకులు. నెక్స్ట్ మెయిన్ కాలేజ్ లో ఆంటర్ప్రినర్షిప్ ఇంట్రొడ్యూస్ చేస్తే ఆంటర్ప్రినర్షిప్
ఇంట్రడ్యూస్ చేసిన కాలేజ్ భలే ఉంటాయి. మా దాంట్లో ఎందుకంటానంటే ఇప్పుడు ఒక ఈవెంట్ వచ్చింది ఎన్ఈసి, నేను ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నాను కదా, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతే తెలుస్తుంది, నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్. అందులో ఐఐటి బాంబే నేషనల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఛాలెంజ్ ప్రతి కాలేజ్ చేస్తుంది. ఇప్పుడు యాక్చువల్ రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయిపోయాయి, కానీ దాని నుంచి మేము ప్రస్తుతానికి ఇప్పుడు స్టేజ్ లో ఉన్నాం. అది మా కాలేజ్ మాకు ఇవ్వకపోయినా ఈ ఐఐటి బాంబే ఇదైనా యూజ్ చేసుకోండి. చాలా మటుకు ఎవరు జాయిన్ అవ్వట్లేదు, కానీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్ అనేది నువ్వు గ్యారంటీ ఏదో అందరికీ పెట్టాలని ఉంటది అబ్బా. బిజినెస్ అందరికీ పెట్టాలని ఉంటది, ఏదో ఒక బిజినెస్. నాకైతే ఫస్ట్ చెప్తున్నా, నేను మా ఫ్రెండ్ హర్ష వైన్ షాప్ పెడదాం అనుకోండి. నవ్వు కాదు, మందు బాబులు ప్రమోషన్ లేవు, ఏం అక్కర్లేని బిజినెస్ అంటే వైన్ షాపే. అది యాక్చువల్ చిన్నప్పటి నుంచి వైన్ షాప్ పెట్టాలి అని చిన్న ఫిక్స్ అయ్యింది. మహాన్ ఉన్నది కదా, ఆ, అందులో లాగా అందులో లాగా సోడా ఆల్రెడీ ప్రయోగాలు చేసాం, మందు తయారు చేద్దాం, ఆల్రెడీ ఆల్కహాల్ తయారు చేద్దామని ప్రయోగాలు చేసాం. గోల్డ్ అంతా ఇక్కడ నుంచి ఆల్కహాల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, హుషారులో చేస్తారు అలా అలా చేస్తారు. చాలా దారుణంగా చేసాం. ఫుల్ అంతా థియరీ ప్రాక్టికల్, కానీ నిజమైన ప్రాక్టికల్ అంటే కొద్దిగా తేవాలి కదా సరుకులు అవన్నీ. చదువుకున్నావా ఏంటి కెమిస్ట్రీ, కెమిస్ట్రీ అవన్నీ నేర్చుకున్నాం. కెమిస్ట్రీ అంటే బాగా ఇంట్రెస్ట్, కెమిస్ట్రీ మీద అప్పుడు కెమిస్ట్రీ డౌట్లు ఏమన్నా లెక్చర్లు తీసుకోమని నెక్స్ట్ కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ నేర్చుకుంది ఆ పర్పస్ కోసం. ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఎలా ఉంటే ఏ మాలిక్యూల్ ఏ కాంపౌండ్ ఎలా కాంపౌండ్ అవుతుందో, ఈ ఆల్కహాల్ ఎలా తయారవుతుందో అనేది బాగా తెలుసుకున్నాం మేము. మా వాడికి గట్టిగా గ్రిప్ ఉన్నది, గట్టి గ్రిప్, చాలా గ్రిప్ అది కెమిస్ట్రీలో. అది ఇంటర్ లో కానీ ఏమన్నా డౌట్లు ఉంటే అవి కూడా అడగండి, సరే పెట్టమనండి లెక్చర్లు అవి కూడా. కానీ యాక్చువల్లీ అది ఆ మోటో కోసం మేము చాలా హార్డ్ వర్క్ చేసాం. ఇది ఇలాగా ఇది నేను పర్సనల్ గా నాకు బాగా నచ్చేది ఆ వైన్ ఎలా మేక్ అవుతుంది, ఆల్కహాల్ అంటే నేర్చుకునే. యాక్చువల్లీ పిచ్చి స్టార్ట్ అయింది ఆ సినిమా నుంచే, హుషార్ సినిమా నుంచే. అని చెప్పాడు, రష్యాలో వాళ్ళ వైన్ వాళ్ళ బీర్ వాళ్ళే తయారు చేసుకుంటారు, మన బీర్ మనం తయారు చేసి మనం మార్కెట్ లోకి పంపితే బేరా కంపెనీ దగ్గర అంత ఉండదమ్మా, అంతా లంచాలే, మన గవర్నమెంట్ అంత లూజ్ ఉండదమ్మా. అయినా ఏదో ట్రై చేద్దాంలే, కానీ అది నెక్స్ట్ లా, అది అడిషనల్, అది మనం పర్సనల్కి వెళ్ళిపోతాం, తర్వాత మాట్లాడదాం మన పర్సనల్ వీడియో గురించి. ఇప్పుడు చాలా మటుకు నేను లాస్ట్ టైం కూడా అడిగిన క్వశ్చన్ ఇదే. ఇప్పుడు చాలా మంది కాలేజెస్ మీకు ఐడియాస్ ఉంటాయి, ఐడియాస్ ఆర్ బిజినెస్, ఇప్పుడు నాలాగా ఐడియాస్ బిజినెస్ ఉన్నాయి, దానికంటూ వేరే డిపార్ట్మెంట్ ఉన్నది, విడిసి అనేసి వెంచర్ డెవలప్మెంట్ సెక్టర్. క్వశ్చన్ కంప్లీట్ చేయని అసలు, అంటే ఇలాగా సపోర్ట్ చేస్తా. అంటే ఇప్పుడు నాకు ఐడియా ఉంది, నాకు ఇప్పుడు చెప్పాను కదా బీర్ తయారు చేయడం ఉంది, లేదా నీకు స్టార్ట్అప్ ఐడియా ఉంది, లేదా అది వాళ్ళు ఫండింగ్ ఇవి ఇస్తారా చెప్తున్నా. విడిసి అంటూ ఒక సెక్టర్ ఉంటది, అందులో ఏంటంటే మొన్న షార్క్ ట్యాంక్ అయ్యింది మీ కాలేజ్ లో. మా కాలేజ్ లోనే షార్క్ ట్యాంక్ నేను వెళ్దాం అనుకున్నాను, అంటే నాకు ఒక ఎక్సైట్మెంట్ ఉంటది. మా కాలేజ్ అంటే బయట వాళ్ళు రావచ్చా లేదా అన్నది తెలియదు, కానీ నేనే వెళ్ళలేదు ఫస్ట్ చెప్పాలంటే. నాకైతే ఎలాంటి ఇంట్రెస్ట్, నాకు చాలా ఇంట్రెస్ట్. చెప్తుందా, ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే తెలియలేని భయపడుతుంది. అంటే చదువుకోవడం వేరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు కదా. అది చదువుకుందంట ఇందులో పెట్టి కంపల్సరీ మార్కెటింగ్ స్కిల్ అనేది ప్రతి ఒక్కరు నిజంగా నాకు ఒక ఐడియా వచ్చింది అనుకో, ఆ రోజు నేను అంత హ్యాపీగా ఉంటుందంటే కొత్త ఐడియా వచ్చింది, దీన్ని చెయ్యాలన్న మోటివ్ తో ఉంటాను. కానీ సెమిస్టర్లు టైం లేకపోవడం, ఇవన్నీ ఫండింగ్ లేకపోవడం, నాకు ఏ ఐడియా వచ్చినా దానికి ఎంతైనా రీసెర్చ్ చేసి పక్కన పెట్టుకుంటా, ఎప్పుడైనా చేసి సావాల్సిందే, నా ఐడియాని వృధా అవ్వకూడదని మాత్రం అలా అనుకోలేదు. ఇది ఎప్పుడు వచ్చింది నాకు ఈ యూట్యూబ్ అనే ఐడియా కూడా 10th క్లాస్లో కరోనా టైం కన్నా ముందు వచ్చింది స్టార్ట్ చేద్ది. కానీ అప్పుడు మనకి ఫోన్లు లేవు, ఫ్రీ ఫైరే పిచ్చి 24 గంటలు ఫ్రీ ఫైర్ ఆడుకున్నాం. తర్వాత ఇదే తిండి పెట్టదు, మొన్నాబాయ్ లాగా ఫ్రీ ఫైర్ గేమింగ్ చేయాలనుకున్నాం, ఏం తిండి పెట్టమని సాయిరామ్ అది చేద్దాం. కానీ ఇది కాదు, ఇప్పుడు లేట్ అవ్వలేదు. ఇప్పుడు ప్రతిది ఏ ఐడియా ఉన్నా ప్రతి దాన్ని వర్క్ చేయడం మొదలెట్టాం, దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తున్నాం కూడా. నిజంగా ఫ్రెండ్స్, మీకు కూడా ఏమైనా ఐడియా ఉంటే చెయ్యండి. అది ఏజ్ రిస్ట్రిక్షన్ అంటూ లేదు కదా. కేఎఫ్సి ఎప్పుడు పెట్టాడు, 50-60 ఇయర్స్ వచ్చినప్పుడు, కరెక్ట్ 60 ఇయర్స్ ఉన్నప్పుడు. సో ఏజ్ 4 years జస్ట్ నెంబర్, ఇప్పుడైనా పర్లేదు. సో వీడిసి అంటే ఒకటి ఉంటది, నీ ఐడియా ఉన్నదనుకో అక్కడికి వెళ్ళి చెప్తావు. అది ఎలా వర్క్ అవుతుంది కొద్దిగా కూడా ఒక డీటెయిల్ 5 minutes అటు అలా వర్క్ అవుతుంది అంటే అదే చెప్తుంది కదా, నీకు ఐడియా ఉన్నదనుకో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతావు. నువ్వు దాని మీద ఆల్రెడీ స్టార్ట్ చేసావు అనుకో, వాళ్ళు హెల్ప్ కూడా ఇస్తారు, అసిస్టెన్స్ ఇస్తారు నీకు. ఎక్కడ స్టక్ అయిపోయినా చెప్తారు,
అందులో ఒక సార్ ఉంటారు, సూపర్ సపోర్ట్ తెలుసా నిజంగా. నువ్వు ఎక్కడ స్టక్ అయిపో నాకు చెప్పు, అక్కడ నేను నీకు హెల్ప్ చేస్తున్నాను. రోజంతా అక్కడ కూర్చుని పోయినా పర్లేదు, కానీ అటెండెన్స్ చూసుకోలే. అవును. రోజంతా అక్కడ సరే సరే కూర్చుని పోయినా పర్లేదు. అయినా మన ఐడియా ఉన్నప్పుడు మన దీని ఒక దాని పక్కన పెట్టి అంతే, ఒకటి ఒకటి కావాలంటే ఒకటి పక్కన పెట్టాలి గ్యారంటీ. సో ఐడియా ఉంటే వెళ్ళి చెప్తావు. నీకు వాళ్ళకి నచ్చింది అనుకో, ఫండింగ్ ఇస్తారు నీకు. అని ప్రోటోటైప్ చేయడానికి ఇస్తారు ఫండింగ్ ఫస్ట్. నీకు ప్లేస్ లేదనుకో, ప్లేస్ అసైన్ చేస్తారు నీకు. ప్లేస్ అంటూ ఇచ్చి అందులో చేసుకోవడానికి అంతే. అందులో చేస్తావు, నువ్వు ప్రోటోటైప్ చేసి వాళ్ళకి ఇస్తావు. నచ్చింది అనుకో, వర్క్ అవుద్ది అన్నారు అనుకో, వాళ్ళే నీకు ఇనిషియల్ ఫండింగ్ ఇస్తారు. అంత అయిపోయిన తర్వాత నీ బూమింగ్ లో ఉన్నది అనుకో, నీ బిజినెస్ బాగా రన్ అవుతుంది అనుకో, వాళ్ళు ఫస్ట్ షేర్స్ వాళ్ళ దగ్గర హోల్డ్ చేసుకుంటారు, నీ షేర్స్ అన్ని. ట్విస్ట్ ఇది, ఎంతైతే కట్టారు వాళ్ళు అంతా కట్టించేసుకుంటారు. అయిపోయిన తర్వాత నీ షేర్స్ ఇచ్చేస్తారు 20% ఉంచుకొని. 20% చేస్తారు. ఓకే, 80% మనకి ఇచ్చేస్తారు. ఏదో ఒకటి ఉండాలి కదా వాళ్ళు పెట్టినందుకు కూడా. గ్యారంటీ లేదు, ఇంత రన్ చేస్తున్నందుకు ఉండాలి. సో ఇది కానీ వర్క్ అయిన ఐడియాస్ కి ఇస్తారా, ప్రతి ఐడియాకి ఇచ్చేస్తారు? అదే చెప్తున్నాను కదా, వాళ్ళకంటూ ఒక మీటింగ్ పెడతారు, ఐడియా తీసుకెళ్తారు, వర్కౌట్ చేస్తారు అందరూ. అంటే వాళ్ళు తెలుస్తుంది కదా వాళ్ళకి ఈ పాయింట్ ఈ దగ్గర సక్సెస్ డ్రాపింగ్ లో ఉంది. లో ప్రోస్, ఒకవేళ ఎక్కువ ప్రోస్ కనబడి ఎక్కువ కాన్స్ కనబడి తక్కువ కాన్స్ కనబడి గ్యారంటీ మనల్ని రెడ్డిఫై చేసి వాళ్ళు పంపిస్తారా? లేదు, ఎక్కువ ప్రోస్ ఉండి తక్కువ కాన్స్ ఉన్నా లేపుతారు, లేకపోతే నీకు ప్రోస్ తక్కువ కాన్స్ ఎక్కువ ఉన్నా లేపుతారు. ఎప్పుడు వరకు అంటే ప్రోటోటైప్ వరకు. ఓకే, నేనంతా నువ్వే చూసుకోవాలి, మనం పెట్టకుండా పెట్టుకున్నాం. సో ప్రోటోటైప్ తో అయిపోద్ది అనుకోదు, దానికి మార్కెటింగ్ చేయాలి. మెయిన్ అక్కడే స్టార్ట్. ప్రోటోటైప్ చేసిన తర్వాత నుంచి నీ రోల్ మొత్తం స్టార్ట్ అవుద్ది, నువ్వు ఎలా మాట్లాడావు అనేది. ఒక అన్నయ్య ఉన్నాడు, ఇదంతా యూట్యూబ్ లో చూసే, ఇవి ఎక్కువ చూస్తాం క్లాసులు కంటున్నా. నిఖిల్ గుండా, నెక్స్ట్ మెహర్ అనేసి ఉంటాడు, చూసావా? నిఖిల్ గుండా గురించి చిన్న తప్ప మెహర్, నిఖిల్ గుండా మెహర్ వీళ్ళిద్దరు జూనియర్ సీనియర్. వాళ్ళ ఇనిషియల్ ఐడియా ఏంటంటే ఈవీ. ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ ఈవీ తీసుకుంటున్నారు కదా, ఈవీలో ఏదో ఒక స్టార్ట్ చేశారు, ట్రైసైకిల్ స్టార్ట్ చేశారు, బైసైకిల్ స్టార్ట్ చేశారు. షార్క్ ట్యాంక్ వెళ్ళారు, ఎక్స్పోజర్ మంచిగా వచ్చింది. కానీ షార్క్ ట్యాంక్ కి వెళ్ళాలి భయ, ఒక్కసారి మంచి ప్రొడక్ట్ చేసి షార్క్ ట్యాంక్ వెళ్తే వెళ్ళాలి. మనకి వాళ్ళు ఫండింగ్ ఇవ్వకపోయినా పర్లేదు, జస్ట్ ఎక్స్పోజర్ మన ప్రొడక్ట్ వెళ్ళాము, ఇది నాలెడ్జ్ గెయిన్ చేసామని. అంటే నాలెడ్జ్ అంటే అక్కడ మనం గెయిన్ చెయ్యం, కానీ ఎక్స్పోజర్ వస్తుంది మనకి, బాగా ఎక్స్పోజర్ వస్తుంది. సో షార్క్ ట్యాంక్ ఎక్కాలి ఒక్కసారైనా, అంత స్ట్రాంగ్ ఐడియా ఉండాలి, చెయ్యగలగాలి, ఎఫర్ట్ పెట్టాలి. ఇప్పుడు నేనే చెప్తున్నా, నా యూట్యూబ్ ఐడియా నేనే ఎంత స్ట్రగుల్స్ పడతానో. చాలా మంది నెగిటివ్ హ్యాటర్స్ ఉన్నారు, వద్దా అన్నారు, ఎందుకు వేస్ట్ అన్నారు, కెరీర్ మీద ఫోకస్ కెరీర్ మీద నేను ఫోకస్ చేస్తున్నాను. కానీ ఇది కూడా అంతెందుకు, రోజు 5:30 కంటే మీకు వీడియో వస్తుంది తప్ప దాని వెనకాల ఎంత కష్టం తెలుసా. కాలేజ్ నుంచి స్పీడ్గా వచ్చి మళ్ళీ రికార్డ్ స్నానం చేసి సెటప్ అంతా రెడీ చేసుకొని కెమెరా వేసుకొని రికార్డింగ్ చేస్తున్నాను కదా. అన్న డెడికేషన్ నిజంగా, అదంతా ఆ డెడికేషన్ నాకు 1% ఉంటే అది భయ. నేను ఇంతకుముందు ఆడుతూ పాడుతూ నన్ను చూసిన ప్రతి ఒక్కడికి తెలుసు, నేను ఆడుతూ పాడుతూ ఉన్నోడిని. ఏదో ఈ మధ్యనే లైఫ్ ఇది కాదు, మనం ఏదో చెయ్యాలి, మనకంటూ మన పేరెంట్స్ మన నమ్మకం ఇవ్వాలి, వీడి చెయ్యగలడు అని. అది ఇస్తే వాళ్ళు చాలు, వాళ్ళు మనల్ని వదిలేస్తారు ఫ్రీగా, నువ్వు ఎదుగురా ఇంకా అని. దానికోసం ఇప్పుడు కష్టపడేది అంతే, ఎవడైనా అంతే, మీరైనా దానికోసమే కష్టపడతారు. మీ పేరెంట్స్ మిమ్మల్ని నమ్మడానికోసమే మీరు కష్టపడతారు. చెప్తున్నాను కదా, ఒకళ్ళు మీకు సర్లే కొంచెం చాలా మంది డబ్బులు సంపాదించడానికి కష్టపడతారు. నేను డబ్బుని పక్కన పెట్టేశాను. డబ్బు నాకు పిచ్చి ఉండేది, సపోజ్ నాకు ఇది కావాలి, అది డబ్బుని పక్కన పెట్టేశాను. ఎక్స్పీరియన్స్ కావాలి, డబ్బు సంపాదించాలి అంటే నువ్వు ఏదైనా వంచాలి, అన్ని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు నేను ఏం వదులుకున్నాను తెలుసా, దీనికోసం నా జిమ్ వదిలేసుకున్నా. నా జిమ్ షోల్డర్ ఇంజరీ అయ్యింది, లిఫ్ట్ కొట్టడం షోల్డర్ ఇంజరీ అయింది, జిమ్ వదిలేసుకున్నా. హాస్పిటల్ మా గీతం కాలేజ్ కొంచెం వదిలేసుకున్నాను, అది దాన్ని చాలా వదిలేసుకున్నాను. అది నా లైఫ్ లో ఇప్పటికీ రిగ్రెట్. చెప్పు, మా గీతం కాలేజ్ కోసం వదిలేసుకున్న తర్వాత కదా ఈ ఐడియా వచ్చింది అంతే, యూట్యూబ్ పెడదామని. చాలా మటుకు ఇంకా నాలాగా అవ్వకూడదు, అదే నా బాధ. అస్సలు నేను ఎంత బాధ, అసలు నేను ఏం చేశాను గీతం గురించి అంటే మీరు షాక్ అవుతారు. ఇలా అవన్నీ వద్దులే కానీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇవన్నీ చెప్పమనుకో మళ్ళీ
వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెయ్యాలి వాళ్ళు బీడీసీ అని మీకు వెంచర్ డెవలప్మెంట్ సెక్టర్ సెక్టర్ ఈడిఎస్. BDCA అది మరి ఈడిసి అంటే విజయ్ దేవరకొండ. మనకు అలా గుర్తొస్తాయి కానీ అంటే సో ఇట్స్ నైస్ సపోర్ట్. అంటే మనకి ఎంత కావాలన్నా ఫండింగ్ ఇస్తారా? కావాలంటే లిమిట్ ఉంటది అంటే ఇప్పుడు అంటే ప్రొడక్ట్ 2 lakh అంటే వాళ్ళకి ప్రతిదీ బిల్ చూపించాలి. 2 lakh ఇస్తారు బిల్ చూపించాలి. ప్రతి ప్రొడక్ట్ నీకు ఎంత పడింది ఏంటి బిల్ చూపించాలి. అప్పుడే నీ మీద నమ్మకం కుదిరి నెక్స్ట్ కూడా ఫండింగ్ ఇవ్వాలి లేదో ఆలోచిస్తారు. సరే ఇప్పుడు మనం 7th క్వశ్చన్ లాగా వచ్చాం. సో నెక్స్ట్ క్వశ్చన్, చాలా మంది హ్యాపీ డేస్ ర్యాగింగ్ చేస్తారా? మీరు అనుకున్నట్టు యాడ్ స్క్వేర్ లో లైట్ Zero light. అలాంటి ఉండవు భయ్యా. ర్యాగింగ్ చేశారంటే ర్యాగింగ్ చేసినోడికి చెక్కేస్తారు. అంటే జరుగుద్దా కాలేజ్ లో? ఇంకా లేదు ఇప్పటి వరకు నేను చూడలేదు. ర్యాగింగ్ అంటే మా దీంట్లో ఫ్రెషర్స్ వస్తారు. మాకు ఎలా తెలుస్తుంది అనుకున్నాం? ఐడి కార్డులు ఉంటాయా? కొత్తలో కాదు కదా, కొత్తలో ప్రతి స్టూడెంట్ Blue colour. సిన్సియర్ స్టూడెంట్ లాగా వేసుకొని తిరిగేస్తారు ఐడి కార్డులు. అక్కడ దొరికేస్తారు. కొంతమంది తెలివైన నేను అంత తీసి తిరిగి ఉన్నాయి. ఐడి కార్డ్ వేసుకోవడం చిరాకు నాకు ఇప్పటికీ నేనే వేస్తాను. అయితే తీసి తిరిగి ఉన్నాయి. ఒకసారి ఏదో మర్చిపోయి అలా దీంట్లో ఆకలితోటి వెళ్ళిపోయి ఓపెనాడిలో కూర్చొని తింటున్నాం. అప్పటికి మాది బ్లూ అన్నమాట, మార్చేసారు అప్పుడు మాతో బ్లూ కనబెట్టేసి సీనియర్ పిలిచి ర్యాగింగ్ అన్నాడు కానీ ర్యాగింగ్ కాదు అని జస్ట్ ఇంట్రడక్షన్, జస్ట్ డిఎస్ అడుగుతారంటే డేటా స్ట్రక్చర్స్ కాదు సారీ SD సెల్ఫ్ డీటెయిల్. ఫస్ట్ క్వశ్చన్ ఇది. అంటే మనం ఇప్పుడు ఇలాగ వచ్చిన తర్వాత మనకి నీ SD చెప్పమ్మా అంటే ఫస్ట్ SD వస్తుంది కొద్దిగా. అంటే ఇంకా ఏదో దారుణంగా చేస్తారా? SD అంటే ఏంటి తెలుసా అడుగుతారు. SD అంటే ఏంటి నీకు మామూలుగా నీకు ఇప్పుడు తెలియదు. నేను చెప్పాను SD కార్డ్ SD అంటే ఏంటి అని అంటారు. నా 64 GB SD కార్డ్ అండి. అలాంటి పంచులేసాం అనుకో మళ్ళీ ఏదో ఒకటి టాస్క్ తిరుగుతాడేరా. కాలేజ్ అయిపోయిన తర్వాత బస్సులు ఎక్కుతారా, బస్సులో కనిపించడానికి అయిపోయింది అడిగి కొత్త ర్యాంప్ అయ్యావా? నేను చెప్తున్నా. ఫస్ట్ ఒక అన్నయ్య అడిగాడు, SD అడిగాడు. SD అడిగిన తర్వాత చెప్పాను. తర్వాత నాలుగు ఎవడైనా చేస్తే నాకు చెప్పొచ్చు అన్న. అమ్మ సూపర్. అలాగే పాడ్కాస్ట్ చూడాలి అయితే. మీ ఓడు మీ గురించి పోగొడుతున్నాడు. చూస్తున్నా అమ్మ వేరే అభిమాని. నన్ను కలండి ఒకసారి తీసు. కదైతే NID బస్సు ఫుల్ అయిపోయావని చెప్పి ఓల్డ్ గాజ్ ఒక బస్సు ఎక్కాను నేను. ఆ రోజు ఒక అక్క ఉంది, ఇద్దరు ముగ్గురిని జూనియర్ని పిలిచి ఒకరిని పళ్ళు అమ్మమనేసి మ్యాగీ చేయమని గాల్లోని ఇవన్నీ చేశారు. అరే నాకు నిజంగా అని ఏంటని ఇవన్నీ అంటే ఇక్కడికే ఇక ఈడున్నాడు చూడు, ఈయన పిల్లి నెక్స్ట్ టెన్సీ అని ఏటన్నీ అలా బుక్ చేసేస్తావు అన్నాను. ఇప్పుడే కదా ఇందాకలే కదా నిన్న కదా అన్నావు ఎవరైనా ర్యాగింగ్ చేస్తే నాకు చెప్పని నువ్వే ఇలా బుక్ చేసేస్తావు ఏంటంటే సరదాగా తమ్ముడు అనేసి. వాళ్ళు ఏ ఇంటెన్షన్ తో చేయలే, ఎంటర్టైన్మెంట్ నేను చేద్దాం అనుకుంటే మా దాంట్లో కూడా తీరుతాయి. మీ దగ్గర మా దగ్గర అంటే యాంటీ ర్యాగింగ్ అంటూ మాకు పెట్టారు. మాకు కానీ దొరికేస్తారు. మా దగ్గర కాలేజ్ లో సరదాగా చేద్దాం అనుకుంటే మీ ఫస్ట్ ఇయర్స్. ఇప్పుడు మనం చేద్దాం మన ఫస్ట్ ఇయర్, ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇప్పుడు వచ్చాం. ఇప్పుడు అన్న మన జూనియర్స్ వస్తారు, మీకు వస్తారు. మాకు వచ్చారు. మాకు వాళ్ళకి మేము వాళ్ళని ఐడెంటిఫై చేయడం వెళ్ళమనుకున్నాం. ఫస్ట్ అంతా సేమ్ కార్డులే, ట్యాగ్స్ సేమే. ముందోళ్ళకైతే డార్క్ బ్లూ, మాది లైట్ బ్లూ చేసేటిగా డిఫరెన్స్ తెలిసిపోయేది. మాది లైట్ బ్లూవే, మా జూనియర్స్ ది లైట్ బ్లూవే. మార్చింది ఏంటి తెలుసా? ఐడి కార్డు ఇలాగ ఉండేది మాది హార్సెంట్, వాళ్ళు వెటికల్ ఇచ్చేసి మాది అలాగే వర్టికల్ ఉంటాం. అక్కడ దొరికితారు వెటికల్ కొన్న దగ్గర జూనియర్ రెండు రెండు అనుకొని మా వాళ్ళు మొదలెడతారు. ఇంకా అయితే అనుకొని అయితే ఎంతో కొంత సరదా చిల్ మూమెంట్స్ ఉంటాయి. అది ర్యాగింగ్ ఉండాలబ్బా కొద్దిగా, అంటే ఫన్, మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళకూడదు. అలాగని జస్ట్ సరదా, అది మూమెంట్ లాంటిది, ఫన్ మూమెంట్. కాలేజ్కి వచ్చే ముందు చిన్న ఫన్ ఎంటర్టైన్మెంట్ మనకి బాగా గుర్తుంటాయి ఇలాంటివన్నీ, స్వీట్ మెమరీస్. ఇప్పుడు మీ దాంట్లో చాలా ఫెస్ట్లు ఈవెంట్లు జరుగుతాయి. నాకు బాధ వేస్తుంది చూసినప్పుడు. నేను రాద్దాం అనుకుంటే వస్తాయి, పాస్లు ఉంటాయి కానీ బయట వాళ్ళు రానిస్తారు కొంతమందికి. నేను వస్తే మళ్ళీ నేను అక్కడ సమాధి కట్టుకొని ఉండిపోవాలి అనిపిస్తుంది నాకు. బెడ్ వేసుకొని చాలా అనిపిస్తుంది. కానీ ఈవెంట్లకి వల్ల కల్చర్ ఉంటుంది. అంటే అర్థమైపోయింది. కల్చర్ కోసం మనం మాట్లాడకపోవడం మంచిది. సారీ
చెప్పు నువ్వు చెప్పు, నేను ఒకసారి వస్తాను పాపం. వివరించడం అలాంటి చిన్నది జస్ట్ చిన్న ఇంట్రో వాళ్ళకి, అప్పుడు ఆ లోపు వదిలేద్దాం. అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈటన్నా డ్రెస్సింగ్ కొంచెమైనా ట్రెడిషన్ మనం ఎక్కడ పుట్టాం అన్నాం మనం, మట్టిలో కలిసిపోతుంది. ఇంచు కూడా లేదు. టైట్ ఫిట్లు ఏంటి ఎలా చూస్తాం మనం? అబ్బాయిలే వాళ్ళు మళ్ళీ అన్ని క్లోజ్డ్, అంటే అంటే అన్ని వేసుకొని ఉంటారు ఫుల్ హ్యాండ్స్లు. క్లోజ్డ్ ఓపెన్ అంటున్నా అంటే చాలా క్లోజ్డ్ ఓపెన్ అంటున్నా అంటే కొద్దిగా ఆ ఫెస్ట్లు వచ్చేసరికి దాన్ని నిజంగా దానట్టలే. దీన్ని బట్టి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, అంటే ఇప్పుడు జనరేషన్ ఎలా మనకు తెలిసింది. నేను పాత జనరేషన్ లో ఉండిపోయాను, నేను ఎక్కడో ఉండిపోయాను, పక్కన అయిపోయాను. నాకు నేను పాత జనరేషన్ లో ఉండిపోయాను, లేకపోతే మా వాళ్ళు బ్యాగీ ప్యాంట్లు బ్యాగీ షర్ట్లు వేయమంటారు, అవి వేరే బాగుంటాయి. బ్యాగీ ప్యాంట్లు బ్యాగీ ప్యాంటే, కార్గోస్ ఇవి కాదు. అవునవునులే, టాంజీని ఇప్పుడు ముట్టలేదు. టాంజీన్ ఉంది కానీ నాకు చిరాకు వస్తుంది అలాంటి వేసాను అనుకో. ఇంట్లో చదువుతారు నాకు ఫస్ట్. నాకు మా ఇంటర్ నుంచి ఇంటర్ 10th నాకు బాగా టాంజీన్ అంటే ఫైన్ వేసేవారు, మాకు భయం వేసింది. మాకు బయట నదిలే, నాకు ఇంట్లోనే అలా చేయరు. టాంజిన్ అంటే ఏంటిది చింపుకున్నా చిరిగిందా? కదా ఈ చిరిగిన ప్యాంట్ల కోసం నేను తెట్టాలా నీకు? పాత ప్యాంట్లు చింపుకోవచ్చు కదా అంటారు. అయితే చాలా దారుణం. ఇప్పుడు నువ్వు చిన్న వాళ్ళకి, ఇప్పుడు నీ ఫీ స్ట్రక్చర్ వాళ్ళకి కొద్దిగా ఎక్స్ప్లెయిన్, ఫీ స్ట్రక్చర్ ఇంకా హాస్టల్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అటువైపు కొద్దిగా. ఫీ స్ట్రక్చర్ అంటే కాస్త కట్టుకోవడానికి మిడిల్ క్లాస్ అంటే చెప్పే, ఆన్లైన్ లో కూడా ప్రైస్లు ఉంటాయి, నువ్వు చెప్పి. ఫీ స్ట్రక్చర్ అంటే మనకి, నేను ఫస్ట్ స్టార్టింగ్ లో జాయిన్ అయ్యేటప్పుడు 340 సంథింగ్ ఎంత ఉండదు. ఇప్పుడు అది 380 చేసేసారు. సో నెక్స్ట్ అలా 20% అడు హైక్ ఇచ్చుకునే వెళ్తాడు, జూనియర్లకి పెంచుకునే 20%, 5% కదా. నేను ఉండేటప్పుడు 340. 3,40,000. 340 అంటే 340 రూపాయలు కాదు రే. 3,40,000 జస్ట్ అంటాడు. జస్ట్ దాని వల్ల నేను డ్రాప్ అయిపోయాను. 3,39,999 అని అంటాడు. సార్ నెక్స్ట్ ఇప్పుడు మా జూనియర్లకు వచ్చేసరికి 3,8 ఎంత చేస్తారు. నా సెకండ్ ఇయర్ ఫీ అయ్యేది 3,8. 3,08,000. 80 కాదు 80. రఫ్గా వేసుకున్నా ఇయర్ కి 4 lakh వేసుకున్నా 4 years 16 lakh. మరి లోపల హాస్టల్ కి ఎక్స్ట్రా 2 lakh. అది నాన్ ఏసీ. 4 years కే ఇయర్ కి 4 years కి 2 lakhs హాస్టల్ ఫీజు. మరి నేను ఇంకా సబ్స్క్రైబర్ కి 80,000 అని చెప్పాను. జీతం భయ్యా ఏంటి నువ్వు అలా కడతారు భయ్యా, అలాగే వేస్తారు భయ్యా. అంటే చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలా మంది జాయిన్ అవుతారు. అవును, అప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేయాలంటే ఫైనాన్స్ సెక్టర్లు ఇస్తారు, అందులో నేను తెలుసుకున్నాను. కానీ అందులో ఈజీగా రావు లోన్, అవి లోన్లు రావు కానీ తెచ్చుకోవాలి. స్కాలర్షిప్ లో విద్యా హాస్టల్ హాస్టల్ కూడా స్కాలర్షిప్ ఇస్తారు. హాస్టల్కి ఎవరు ఇస్తున్నారు కదా? హాస్టల్కి ఎవరు నేను ఫ్రీలోనే ఇస్తారు. హాస్టల్ ఇస్తే వాళ్ళకి మిగులుతుంది, వాళ్ళకి ప్రాఫిట్ రావాలా? నిజం చెప్పాలంటే ఫుడ్ ఎక్సలెంట్, నిజంగా ఫుడ్ చించేస్తారు. ప్రతిదీ టెంప్టింగ్ గానే ఉంది అని చెప్తుంటే. నెగిటివ్ చెప్తున్నా టెంప్టింగ్ గానే ఉంది. కొత్తగా విషయాలు తెలుస్తున్నానా? ఒక నెగిటివ్ ఉంటుంది, ఒక పాజిటివ్ ఉంటుంది. కానీ రెండు బ్యాలెన్స్ అయిపోతున్నాయి. రెండు బ్యాలెన్స్ చేస్తారు. అంటే ఫుడ్ ఇప్పుడు హాస్టల్ సుఖంగా తినొచ్చు. నువ్వు రెండు బ్యాలెన్స్ చేయకూడదు భయ. మా దానిలో లాస్ట్ లాగా నువ్వు ఏదో క్లారిటీ ఇచ్చేయాలంటే కాదు, ఫుడ్ నిజంగా ఎక్సలెంట్ చెప్తున్నాను కదా, ఎక్సలెంట్. ఎలాగంటే 95 rupees కి నీకు అన్లిమిటెడ్ మీల్ ఎక్కడైనా దొరుకుతా. పెట్టే రావట్లేదు. 95 rupees కి మా కాలేజ్లోని వైట్ రైస్, ఫ్లేవర్డ్ రైస్ తిన్నా ఏంటి? ఇప్పుడు తిన్నావా ఏంటి? మా ఫ్రెండ్స్ వెళ్ళలేదనుకో, వాళ్ళు కార్డు వేసుకుని నేను వెళ్ళిపోవడమే. అంటే అంత బాగుంటది. చపాతీలు పెడతారు, కర్రీ, ఫ్రై, స్వీట్. సమ్మర్ వచ్చిందనుకో ఒకరోజు లెమన్ జ్యూస్, ఇంకో రోజు బటర్ మిల్క్. ఇంత బాగుంటదా? నిజంగా చెప్తున్నా, ఎక్సలెంట్ ఫుడ్ మాత్రం. అందుకని 2 లక్షలు తీసుకున్నాను అనుకుంటా. ఆ ఫుడ్ కోసమే తీసుకుంటున్నారేమో. అది ఫోన్ వస్తుంది, మాట్లాడి పర్లేదు, చెప్పు. దాని మాట కనెక్ట్ చేసేది ఏంటంటే,
మనం ఏం చేయలేకపోతున్నాం. నీ నేను చెప్పాలి అంటే పర్సనల్‌గా ఇప్పుడు చాలా మటుకు చాలా ఏంటిది దీన్నేంటంటారు? చాలా మంది నాలాగే జాయిన్ అవ్వాలనుకుంటారు. ఆళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవేవి ఉండవు. బ్యాంక్‌లో లోన్స్ ఇద్దాము అనుకున్నా అవి చాలా కష్టం. చాలా రావసలు. షూరిటీ పెట్టాలి ఇవన్నీ. అందుకని మీరు స్కాలర్‌షిప్ ట్రై చేద్దామన్నా కొన్ని మందికొస్తది స్కాలర్‌షిప్. లేదు వచ్చింది చాలా మందికి స్కాలర్‌షిప్ వచ్చింది. కానీ ఆళ్ళు అక్వైర్ చేయలేరది. అంత ఫీజు కూడా మనం ఆలోచించాలి అని. సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు కొద్దిగా మీరు ఆలోచించి డిసిషన్ తీసుకోవడం బెటర్. కానీ ఫోర్స్ చేయకండి భయ్యా పేరెంట్స్‌ని. నిజంగా అంతంత గట్టిగా ఫీజులు చెప్పాయా? అంతంత ఫీజులు ఆళ్ళైనా ఎక్కడి నుంచి తెస్తారు? అంతే. ఇప్పుడు నుండి అంత పెడితే మళ్ళీ మనం ఎక్కడికి అబ్రాడ్ వెళ్తాం. దానికంత మళ్ళీ అమీర్‌పేట అంటాం. అబ్రాడ్ అంటాం దానికంత ఎయ్యాలి. అబ్రాడ్ అయితే మినిమమ్ 1,00,00,000 ఉండాలి. సో, గట్టిగా లాగుతారు. అమీర్‌పేటకే 20,00,000 అయిపోతుంది. కాదు గట్టిగా లాగుతారు, గట్టిగా పెడతారు. అన్ని గట్టి గట్టిగా ఉంటాయి మా దగ్గర. సౌండ్ పార్టీ. అదే అందుకనే రిచ్ పీపుల్ ఎక్కువ జాయిన్ అవుతారు. ఆ! మరి నువ్వు రిచ్ పీపుల్ కాదు భయ్యా మనం కష్టాజీవి. మిడిల్ క్లాస్ మంది. అన్ అన్న మిడిల్ క్లాస్ అయినా అన్న కష్టపడి చదువుతున్నాడు. అది గుర్తించండి. ఆ! మీరు చాలా కష్టపడి ఆళ్ళ ఇంట్లో తప్పులేదు. ఆళ్ళ ఇంట్లో కూడా కష్టపడి చదివిస్తున్నారు. ఇది మాత్రం చాలా కష్టపడి. ఇంట్లో వాళ్ళు కూడా కష్టపడి చదివిస్తున్నారు. ఆళ్ళ ఇంట్లో పొజిషన్ మాకు బాధ ఉంటది. మాకు ఇంట్లో పొజిషన్ చూసి అరే! ఎందుకురా మనం జాయిన్ అయ్యాం. ఆళ్ళకి అప్పటికి చెప్పినా కానీ ఆళ్ళు చేసేది మన ఫ్యూచర్ కోసమే. ఫ్యూచర్ బావుంటది. మనం చాలా మంది పేరెంట్ ఇంటెన్షన్ అంటే మనం చదువుకోలేకపోయాం. మన పిల్లలైనా చదువుకోవాలి అనేది చాలా మంది ఎంతో కష్టపడి అప్పులు చేసైనా చదివిస్తున్నారు. అలాగా నేను చూసాను. చాలా మంది అలాగే మనం చదువుకోలేదు. మన పిల్లలైనా చదువుకోలేదు. ఆళ్ళకి అందరికి చాలా దండం. అసలు కాళ్ళకి దండం పెట్టిచ్చు. నెక్స్ట్ క్వెషన్ తొందర టైమ్ అవుతుంది భయ్యాకి. అసలు యాక్చువల్లీ నేనొస్తే వదిలీను అన్ని క్వెషన్‌లు కానీ ఇంట్లో వాళ్ళు కాబట్టి పర్లేదు. తొందరగా కంప్లీట్ చేద్దాం. యాక్చువల్లీ ఇప్పుడే ఆల్రెడీ 56 మినిట్స్ అయిపోతుంది. 50, 52 మినిట్స్ అయిపోతుంది. కళ్ళు మూసుకొని తెరిసేలాగా అని మనం ఇంకా చాలా కానీ మా వాడు ఎంత నీట్‌గా మాట్లాడినా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. మాట్లాడిపోతేస్తుంది. టైం తెలియట్లేదు నువ్వు అసల. మాట్లాడొస్తే నాకు ఇంకా మనసు ట్రంబలింగ్ అవుతుంది అసలు. లూజ్ కనెక్షన్‌లో ఉంది నా హార్ట్. ఇప్పుడు మెయిన్ క్వెషన్ చాలా మంది ఇది ఒక బోల్డ్ క్వెషన్ ఇది. ఆర్‌జీవీ బోర్డ్ క్వెషన్. చాలా బోల్డ్ ఇది ఎలాగంటే చాలా మందికి బయట తెలుసుకోవాలనుకుంటున్న నిజం. ఏటో పెద్ద మీ కాలేజీల్లో ఆ! అడిగి ఇంకెందుకు లేటు? పౌడర్‌లు తాగుతారా? అలాంటివి మనకు అలవాటు లేదు కాబట్టి బాబు స్పాట్లు నీకు తెలీదు అలవాటు గానీ, లేదు బాబు. ఆ స్పాట్లు తెలీదు గానీ ఉంటది. ఉంటది. దొరకకుండా చేస్తారు. దొరికారనుకో. లైఫ్ పాడైపోద్ది. సో, దొరకకుండా చేస్తారు. ఉంటది. కానీ మనకు తెలీదు. అదే. అంటే ఉంటది. ఎక్కడైనా ఉంటది. ఇంకా చాలా అది నిజం చెప్పాలంటే మా ఇంటి దగ్గర చిన్న పిల్లలు మన ఇంటి దగ్గరే కదా! వీళ్ళు మా ఇల్లు దగ్గరే కదా! అదే ఎక్కడైనా ఏంటిదది? ఆ వయసులో అవసరం. మీ దాంట్లో పౌడర్‌లు దొరుకుతాయి. ఏమన్నా కొడతారు అని నాకు బాగా తెలుసు. అంటే మెయిన్ నేను చూసాను. కాదు. చెప్తున్నా. ఫస్ట్ స్టార్టింగ్‌లో అందరూ ఆలోచించేది దీనికోసం. అందరూ ఆలోచించేది నేను మొన్న మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంటారు కదా! అతని పేరు మా మమ్మీ గారు నేను ఫస్ట్ ఈవెంట్ మీ దాంట్లో ఈవెంట్ చేశారు కదా! లాస్ట్ ఇయర్ అంటే మనం అప్పుడు ఇంటర్ నెబ్బాస్. నేను అప్పుడే ఎళ్లి కాలేజ్ మైమరిచిపోయి ఊహల్లో తేలాను. ఆ రోజు అతను మాట్లాడేది కూడా డ్రగ్ అవేర్‌నెస్ గురించే మాట్లాడారు. అతని పేరు రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అక్కడే. ఆ ఈవెంట్ మీ కాలేజ్‌లో చేశారు. లాస్ట్ మనం జాయిన్ అవ్వకుండా ముందు అంటే మీరు జాయిన్ అవ్వకుండా ముందు అక్కడ చేశారు. ఆ ఈవెంట్ నేను అటెండ్ అయ్యాను. అప్పుడు అతను మాట్లాడేది డ్రగ్ అవేర్‌నెస్ గురించి. ఈ మా కాలేజ్ నుంచే కాదు ఈ కాలేజ్‌లోనే ఉంటది. కానీ మీ కాలేజ్‌లో కొద్దిగా డ్రగ్ దొరుకుతది. మీ దాంట్లో గ్యారంటీ అంటే నేను చెప్తున్నానండి. మరి కొంచెం ఎక్కువ ఉన్నోళ్ళ దగ్గర దొరుకుతాయి. ఎక్కువ సరుకులు దొరుకుతాయి. అది ఎక్కువ సరుకులు ఇంకా చాలా మటుకు చాలా మటుకు కాలేజీలో ఏమైనా న్యూస్ లీక్ అయినా ఇలాంటి నా దగ్గర లీక్ చేయనివ్వరు. లీక్ చేయరు. మీ దాంట్లో అస్సలు లీక్ అవ్వవు. అంటే రెప్యుటేషన్ నాకు చాలా తెలుస్తాయి మీ కాలేజ్ ఎందుకంటే నా సగం ఫ్రెండ్స్ వెళ్ళి గీతంలోనే దూరారు. నేను ఆళ్ళ కోసం దూరుదాం అనుకున్నా అవ్వట్లేదు. అంటే ఆళ్ళ కోసం కాదులే వేరే కోసం అన్ని దూరుదామన్నా సరే ఇంక వదిలేయ్ అయిపోయింది. కానీ ఈ వేరేవి
ఈ సూసైడ్స్ అవి అవి అస్సలు బయటికి రావు. అవి అస్సలు రావు. రోడ్డు అంటే మా స్టూడెంట్స్ యాక్సిడెంట్స్ చాలా చేసుకో మీ వాళ్ళు చాలా యాక్సిడెంట్లు చేసుకుంటారు. చాలా కూడా కొంచెం ఎక్కువలే. అవ్వడు కొంచెం ఎవ్వడు చాలా తక్కువ కాదు. ఎక్కువ. అక్కడ అదే ఎవ్వడు తక్కువ అసల కాడు. ఉన్నదని చెప్పి ఉర్రు అనుకుని వెళ్తే ఎలాగవుతుంది? గ్యారంటీ కైలాసమే. ఆ రోడ్ల మీదే చాలా యాక్సిడెంట్లు అయ్యి నేను ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడే 4 మా ఫ్రెండ్ ఒక చనిపోయాడు యాక్సిడెంట్ లోనే. ఎలాగంటే హెల్మెట్ వేయలేదు. మీ కాలేజ్ హెల్మెట్ మ్యాండేటరీ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి కదా. అయిన తర్వాత మరి పెట్టాడు బ్యారియర్లు పెట్టాడు. ప్రతి గేట్ కి బ్యారియర్స్ ఉంటాయి. ఓకే నెక్స్ట్ హెల్మెట్ లేకపోతే బయట పోలీసులు ఎలాగా మీ కాలేజ్ సెక్యూరిటీ గార్డ్ ఐడి కార్డ్ లేకపోతే పంపించారు. మా సెక్యూరిటీ నిజంగా సూపర్ చెప్పాలంటే. ఎలాగంటే అక్కడ దొరికాడు అనుకో అంటే జస్ట్ పాయింట్ టు పాయింట్ ఎంత గ్యాప్ ఉంటుంది. ఓకే ఈ పాయింట్ లో దొరకలేదు అనుకో ఇటు వెంటనే వాకీ టాకీలో చెప్తాడు, ఇక్కడ దొరికేస్తాడు. లాక్ వేసేస్తారు, బండికి లాక్ వేసి మరి వారం రోజులు ఎవరు స్ట్రిక్ట్, అంత స్ట్రిక్ట్. ట్రిపుల్ రైడింగ్ వెళ్ళారు అనుకో దొరికేస్తాడు వెంటనే. అది ఏ మూల ఎక్కడి నుండి వెళ్ళినా దొరికేస్తాడు. క్యాంపస్ దాటి బయటకు వెళ్ళినవారు అన్ని లాక్లు ఉంటాయా చెడు. మనం పోలీసులు పడితే బయట ట్రాఫిక్ పోలీసులు పెడితే లాక్లు వేస్తారా? అలా లాక్లు ఉంటాయి, వాళ్ళు పట్టుకొని కూర్చుంటారు లాక్లతోటి. ట్రిపుల్ రైడ్ దొరికినా హెల్మెట్ లేకుండా దొరికినా చెప్తారు, వెళ్ళలేదు అనుకో వేసేస్తారు. అంతే కదా, మనిషికో దెబ్బ కొట్టుకో చాలా జరుగుతాయి అనమాట మీ దాంట్లో. కానీ బయట మనిషికో మాట కొట్టుకో దెబ్బ కానీ మీ దాంట్లో చాలా జరుగుతాయి. బయట బెటర్ సెక్యూరిటీ పరంగా చూస్తే నేను చూసి సెక్యూరిటీ చుట్టూ 360 degrees కవర్ లో ఉంటారు అతను. వాళ్ళకి చాలా హ్యాట్స్ ఆఫ్. అది వాళ్ళు అంటే వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళ తీసుకోండి, మరి వాళ్ళ జాబ్ అదే కదా. సో ఇప్పుడు లాస్ట్ దగ్గరలోకి వచ్చాం. కాలేజ్ చాలా హైప్. న్యూస్ పేపర్ చూస్తే గీతం యూనివర్సిటీ ఒక అమ్మాయి నుంచి ఉంటారు, క్యాంపస్ గాంధీ తాత ఫోటో వేస్తారు. గీతం ఫుల్ ఫామ్ అంటే గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. జాయిన్ నాకే గుర్తుందా అంటే అంతలాగా సర్వే చేసాం. అంటే ఈ లాట్ ఆఫ్ బ్రాండింగ్ చేస్తే అసలు అది రియల్ అంటే ఇప్పుడు 100% ప్లేస్మెంట్ అష్యూరెన్స్ 100% ఇవన్నీ లోపల అసలు ఉంటాయా రియాలిటీ? ఒకసారి చెప్పు. ఇక్కడ చిన్న అనివార్య పర్యం వల్ల మనం సైడ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఒకసారి చెప్పు. ఇంత బ్రాండింగ్ పేపర్ మీరు పేపర్ లో చూసుంటారు, సోషల్ మీడియాలో చూసుంటారు, స్నాప్చాట్ ఎక్కడ పడితే అక్కడ బ్రాండింగ్ జరుగుతూ ఉంటాయి. ప్రతి కాలేజ్ చేస్తుంది. వీళ్ళు కొద్దిగా ఎక్కువ వస్తుంది. విశాఖపట్నం ఉన్న వాళ్ళకి, హైదరాబాద్ ఉన్న వాళ్ళకి లొకాలిటీలు బాగా ఎక్కువ వస్తుంది. మరి ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ వాళ్ళది. గవర్నమెంట్ గురించి సో గవర్నమెంట్ కోసం పెట్టాలి. భరత్ గారు అయినా ఆయన మంచి పనులు కొన్ని చేశాడు. కానీ నువ్వు బ్రాండింగ్ గురించి చెప్పాయి. మా దానికి బ్రాండింగ్ అక్కర్లేదు, మన యూత్ చాలు. యూత్ తెలుసు కదా, పిచ్చ ఫ్యాన్స్. గీతం అనగానే ఇది ఆలోచిస్తారు, అది ఆలోచిస్తారు, ఇలాగుంటుంది అలాగుంటుంది, కళ్ళలో ఉంటారు. అదే చాలు. ఇంకా బ్రాండింగ్ ఏంటి ఉంటుంది. బ్రాండింగ్ చేసుకున్నా చాలా మంది వెళ్తారు. చెప్పాలంటే నైకీ, జార్డన్ ఇలాంటివి ఎలాగో అలాగే వాళ్ళు కూడా బ్రాండింగ్ చేస్తారు, చేసుకున్నానికి వస్తారు. కానీ అంతేనా యూత్ ఇది మంచి. దీంట్లో బ్రాండింగ్ కే చాలా మంది అట్రాక్ట్ అవుతారు. అచ్చా బ్రాండింగ్ వరకు ఎందుకు? ఇప్పుడు మనలాంటి పిచ్చోళ్ళు అంటారు గీతం కాలేజ్కి వెళ్ళాలి ఇది అది. నా పిచ్చితో పోలిస్తే మిగిలిన మరి అది దానికి బ్రాండింగ్ అవసరం అంటవా? అది బ్రాండింగ్ అక్కడ క్యాంపస్ చూస్తే చాలా పిచ్చెక్కుతుంది. అంతే. ఇన్ని వింతలన్నీ ఒక్క ఈ చోటే అంటే వేరే అదే సార్. మీరు ఒకసారి క్యాంపస్కి వెళ్తే కంపల్సరీ విజిట్ చేస్తే ఒకసారి తెలుస్తుంది. నేను గ్యాట్ ఎగ్జామ్ రాసిన రోజు మళ్ళీ అట్రాక్ట్ చేయడానికి కొత్త స్టూడెంట్స్ వచ్చిన రోజు లైన్లో ఉన్నారనుకో, బిస్కెట్, చాయ్, కేక్. అరే ఇప్పుడు బలి ఇవ్వడానికి పశువుని బలిచ్చే ముందు నేను ఫుల్ మ్యాథ్ ఆడతారు. ఇది అంతే కదా. తర్వాత మీరు బలి అవుతారా లేదా? బలికి రెడీగా ఉన్నప్పుడు ఆకులు, అలమలు, అన్ని ప్రసాదాలు అన్ని. ఫస్ట్ ఇయర్ లాగా ఉంటే ఈ పాటికి చిల్లుగా ఉంది. ఫస్ట్ ఇయర్ నేనే మా ఫ్రెండ్స్ మేము గొప్పగా చెప్పారా గీతంలో ఎగ్జామ్ కరికులం అవన్నీ చాలా బెటర్ రా, ఈజీగా పాస్ అయిపోతారు. ఎప్పుడు మేము చాలా మంది సాటిస్ఫై అవుతున్నారు, చాలా మంది బాధపడుతున్నారు. చాలా సాటిస్ఫైడ్ భయ్య. నేను చాలా సాటిస్ఫైడ్. నేను అఫ్ కోర్స్ నాకు 60% సాటిస్ఫికేషన్, 40% బాధ. ఎందుకంటే నేను జాయిన్ అవ్వలేదు అనేది ఇంకో బాధ. సాటిస్ఫై అవుతుంది. కొన్ని మంది చాలా ఈ కాలేజ్లో చాలా మంది సఫర్ అవుతున్నారు. అంటే కొన్ని మంది వేరే మేనేజ్ చేసేవాళ్ళు. కానీ వీళ్ళ దాంట్లో కంటెంట్ క్రియేటర్స్ ఎక్కువ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళ దాంట్లో ఎక్కువ. కంటెంట్ క్రియేటర్స్ ఏంటి, మ్యూజిక్ బాగా కొడుతుంది. టాలెంట్ అందరికీ ఉంటుంది. వాళ్ళ టాలెంట్ ఎక్స్పోజర్ బాగుంటుంది. మనకు కూడా అంత ఎక్స్పోజర్ ఇస్తుంది. ఇప్పుడు దగ్గరలోకి వచ్చేసాం.
కంప్యూటర్ గారు కొద్దిగా ఇంకా దగ్గరలో ఉన్న ప్రశ్న, కాలేజ్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఏం రియలైజ్ అయ్యావు అసలు? అసలు ఇదా కాలేజ్ అని నెగిటివా? ఒక నెగిటివ్ పాయింట్ చెప్పు, ఒక పాజిటివ్ పాయింట్ చెప్పు. చెప్పాలంటే వారం రోజులు స్టార్టింగ్ లోని అలవాటు అయిపోయింది, బోర్ కొట్టింది అంతే బోర్ కదా. కొట్టింది అంటే నాకు, ఎంత వెళ్ళినా బోర్ కొట్టదు అనిపిస్తుంది. మా వచ్చిన తర్వాత తెలుస్తుంది భయ్య, కాలేజ్ తిరిగి 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 తిరిగిన చోట తిరుగుతాం. ఫస్ట్ అనిపిస్తుంది ఇంత పెద్దదా అని, వారం రోజుల్లో ఎంతైనా ఉన్నది అనిపిస్తుంది. వారం రోజులు ఎంతైనా ఉందా? అంతేనా అనిపిస్తుంది అంటే తిరగడానికి. నేను కొత్త గురి పెట్టిన కాబట్టి అలాగుంటది. ఫ్రెండ్స్ ఉండి చిల్అవుట్ అవ్వడానికి బోల్డ్ స్పాట్లు, నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉండి చిల్అవుట్ అవ్వాలంటే బోల్డ్ పార్కులు. ఆయన సోలో బతికే సో బెటర్. కాదు ఇది, ఫ్రెండ్స్ ఉండి చిల్ అవ్వాలన్నా బోల్డ్ స్పాట్లు, గర్ల్ ఫ్రెండ్ ఉండి చిల్ అవ్వాలన్నా బోల్డ్ పార్కులు. ఆ రెండు ఆప్షన్ తీసే, రెండు ఆప్షన్ లైఫ్ లో లేదు అసలు, లేరు ఎవరికి లేదు. అదే బెటర్, అది రాకపోతేనే బెటర్. ఈ జనరేషన్ మనకన్నా సూపర్ ఫాస్ట్ ఉన్నారు. అది బుల్లెట్ ట్రైన్. ఏంటనుకున్నా మా జూనియర్లు వచ్చే ముందు సెట్ చేసుకుని వద్దు, అది కల్చర్ లోకి రావాలి. అది కల్చర్, జూనియర్లు వచ్చారు వాళ్ళు, వీళ్ళ వివరాలు కూడా తెలిసిపోయి. అంటే రియలైజ్ అయిందంటే అంతే. ఏటి రియలైజ్ అయిందంటే ఉండాలి మనకంటూ ఒక ఎక్స్పోజర్ తగులుతుంది. నేను వైడ్ రేంజ్ ఆఫ్ నాలెడ్జ్, ఎందులోకి వెళ్ళాలి, ఏది చెయ్యాలి, ఇది ఒకటే కాదు. కొంతమంది ఒకటే అనుకున్నారు, ఇది ఒకటే కాదు ఇంకా ఉన్నాయి అని చెప్పి ఎక్స్పోజర్ వస్తుంది. మనుషుల గురించి మంచి ఎక్స్పోజర్. మనుషుల గురించి అంటే ఎక్కడికి వెళ్ళినా మంచి వాళ్ళు తగిలితే వాళ్ళ దగ్గర నేర్చుకుంటేది ఒకటి. వాళ్ళు మన లైఫ్ లో ఉన్నారనుకో మనకి బాగుంటది. తగులుతారు చెడ్డలు, వాళ్ళు నేర్పిస్తారు ఏదో ఒకటి నేర్పించి వెళ్తారు ఏ మనిషి అయినా. సో అంతే. కానీ కొంచెం ట్రెడిషనల్ మారితే అక్కడ బెటర్ భయ్య. నువ్వు రియలైజ్ అయిందన్నారు. కానీ చాలా అంటే చాలా వైడ్ రేంజ్ ఆఫ్ నాలెడ్జ్ గెయిన్ చేశాను అనమాట. అంటే ప్రతి దాంట్లో కాలేజ్కి వెళ్ళిన తర్వాత మంచి నాలెడ్జ్ ఎక్వైర్ చేసావు అయితే హ్యాపీ. కేఆర్సి ఉంటది. కేఆర్సి అంటే నాలెడ్జ్ రీసెర్చ్ సెంటర్, లైబ్రరీ అంటారు దాన్ని. అంటే మన లైబ్రరీ గీతం పాయింట్ ఆఫ్ వ్యూ కేఆర్సి నాలెడ్జ్ రీసెర్చ్ సెంటర్. ఈ బుక్స్ ఉంటాయి, జర్నల్స్ ఉంటాయి, న్యూస్ పేపర్ ఉంటుంది, ఆల్ వెరైటీ ఆఫ్ బుక్స్ ఉంటుంది. నువ్వు గేట్ ఎగ్జామ్ కు పెడతా గేట్ బుక్లు ఉంటాయి, యూపీఎస్సీ బుక్లు ఉంటాయి, అన్ని బుక్లు ఉంటాయి, స్టోరీ బుక్లు ఉంటాయి. అది కేఆర్సీ అంటే మామూలుగా మనం టెక్స్ట్ బుక్స్ ఇవే కదా అనుకుంటాం. కాదు, జర్నల్స్ ఉంటాయి, స్టోరీ బుక్లు ఉంటాయి, నెక్స్ట్ నవల్స్ ఉంటాయి. అంటే బుక్ ఇన్సెక్ట్ ఉంటుంది కదా, అలాంటి మనుషులకి అయితే చాలా బాగుంటుంది అక్కడ. నేను బిజినెస్ రిలేటెడ్ బుక్స్ చదువుతాను, అవి కూడా ఉంటాయి. సైకాలజీ ఆఫ్ మనీ ఉన్నది, చూసాను, చదివాను నేను ఒకసారి. చదివాను అంటే నేను రోజు వెళ్ళి చదివే కంట ఇందులోనే నా ఫోన్ లోనే ఇన్స్టాల్ చేస్తే కల్లా అయితే అని చెప్పి బుక్లు ఉంటాయి. మనం ఎంత చదివి మనం అదొక హ్యాబిట్ కింద చేసుకోవాలి. అంటే బుక్ ని రోజు చదవడం హ్యాబిట్ కింద చేసుకుంటే చాలా మంచిది. అంటే ఎంత చదివేదో రోజుకి గంట. ఫోన్ లో మాత్రం చదవకండి బాబు, నిద్రలు రావు, కళ్ళు ఆగేస్తాయి, కళ్ళు పోతాయి. కళ్ళు రెండు ఇద్దరికి లాస్ట్ పాడ్కాస్ట్ చేసినప్పటికి కళ్ళద్దాలు అలాగే పోయాయి, మాకు అలాగే పోయాయి. 80% మెంబర్స్ కళ్ళద్దాలు ఉంటున్నాయి. మళ్ళీ బ్లూ కోటెడ్ అడు బ్లూ కోటెడ్, నావి బ్లూ కోటెడ్. ఇంక కనబడుతుందా లేదా? హ్యాపీగా బుక్స్ కొని చదువుకోండి, అదే బెటర్. ఇంకా ఐ పవర్ కూడా ఇంప్రూవ్ అవుద్ది. కానీ బుక్స్ చదవడం చాలా మంచిది, చాలా మంచిది. కొన్ని అంటే ఇప్పుడు నీ టాలెంట్ బట్టి నువ్వు చదువుతావు. ఒక స్టోరీ టెల్లింగ్ అంటే ప్యాషన్. సినిమా నాకు బిజినెస్ మీద, నేను బిజినెస్ బుక్లు చదువుతాను. సో నెక్స్ట్ క్వశ్చన్, నీకు నిజంగా నువ్వు నమ్మకం ఉందా నీకు ప్లేస్మెంట్ వస్తుందని, లేదా ఇంకా ఫ్యూచర్ లేని ప్లాన్స్ ఉన్నాయా? ప్లేస్మెంట్ వస్తుందని నమ్మకం అన్నది మనం నేర్చుకునే స్కిల్ బట్టి ఉంటుంది. వాళ్ళు చెప్పేది నువ్వు చెప్పేది ఒకేలాగా ఉంది. కాలేజ్కి వచ్చే ముందు అందరూ 100% ప్లేస్ అంటారు. వచ్చిన తర్వాత మీ బట్టి ఉంటుంది. మీ పిల్లాడు చదవలేదు, మాకు సంబంధం లేదు, మేము తెచ్చాం. ఏ కాలేజ్కి వెళ్ళినా అదే చెప్పేది ఏటి ఉండదు, మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మా దగ్గరైనా కొంతమంది బాగా చెప్తారు, కొంతమంది లైట్ ఉంటారు, చెప్పినట్టుంటారు కానీ చెప్తారు. సో వాళ్ళు చెప్పి వాళ్ళ దగ్గర మనం నేర్చుకున్నాం అంటే అవదు. మనోన్గా మనం నేర్చుకోవాలి, మనోన్గా మనం స్కిల్ బిల్డ్ చేసుకోవాలి. సో మన స్కిల్ బట్టి, మన కాన్ఫిడెన్స్ బట్టి, మనల్ని మనం ప్రెజెంట్ చేసుకునే బట్టి తగులుతుంది క్యాంపస్ ప్లేస్మెంట్. నువ్వు మరి ప్రెస్ అవుతా ఉంటావు. హైయెస్ట్ ఎల్పి ఎంత అసలు?
దగ్గర ప్రస్తుతానికి ప్లేస్మెంట్స్ అవ్వలేదు భయ్య ఎక్కువ. మళ్ళీ ఐఎస్ అది నాకు ఇంకో డౌట్. మొన్న ఏంటది జరిగింది మేళా, కదా, జాబ్ మేళా జాబ్ మేళా అయ్యిందా? జరిగింది కదా. ఎన్ని మంది వచ్చారు, ఎన్ని అయ్యారు అసలు అప్రాక్స్ చెప్పి? రఫ్గా వేసుకున్న 50,000 మంది వచ్చింటారా, ఇంకెక్కువ ఉంటారు. ఇంకా నాకు తెలిసిన దాని ప్రకారం ఒక లక్ష లక్ష ఉంటారు. 2-3 రోజులు కదా అయ్యింది, ఉంటారు. సో 3 రోజులు మీకు హాలిడేసే కదా, నేను చూసాను కదా. 1,00,000 పైన ఉంటారు. అందులోని రఫ్ గా కొట్టిన 1000 మందికి వచ్చి ఉంటారు. లక్షలో 1000 పర్లేదు, ఓకే గుడ్ గుడ్ భయ్యా. 1,00,000 1000 మంది భయ్యా. అంటే మరి మిగిలిన స్కిల్ ఏదనొచ్చు, డిగ్రీ సరిగ్గా మార్కులు రాలేదు. ఇంజనీరింగ్ అలాగే ఉన్నది అనుకో. చెప్పాలంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత అది కొద్దిగా మీది బెటర్, మాది బెటర్. ఎందుకంటే ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే, కొద్దిగా మీది బెటర్. మీది ఇంకా అమిటీ యూనివర్సిటీ వేరేవి, మా దాంట్లో కొద్ది బెటర్. ఈసీఈ ఉన్నది కదా, ఈసీసీ చేస్తారు. అది ఈసీసీ అంటే ఈసీలో కూడా కంప్యూటర్ తెస్తారు. అంటే ఇప్పుడు ఈసీ అంటే ఒక భ్రమ ఉన్నది చాలా మంది, ఏంటి ఈసీ చేసామంటే సాఫ్ట్వేర్ వెళ్ళిపోవచ్చు, ఈ వైపు వెళ్ళిపోవచ్చు అని. అంటే అది మన దీన్ని బట్టి ఉంటది. అవునా, మనం నేర్చుకుంటే వెళ్ళచ్చు, కానీ స్కిల్. ట్రిపుల్ ఉన్నదా, ట్రిపుల్ కూడా ఈసీ చేస్తారు. కంప్యూటర్ ఎక్కడ మ్యాండేటరీ చేస్తారు. ఏ వచ్చిన తర్వాత ఏ వచ్చింది కంప్యూటర్ నెక్స్ట్ అందరూ. సో ఇందులో కూడా నిజంగా ఇది చాలా మంచిది. కోర్ సబ్జెక్ట్స్ లో కంప్యూటర్ తేడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ రాకపోయినా ఏ వచ్చిన వాళ్ళకి అలా దీంట్లోని చెయ్యొచ్చు. ఇప్పుడు ఈసీ ఉన్నది, చిప్ డిజైన్ విఎల్ఎస్ఏ తీసారనుకో, అందులో కంప్యూటర్స్ ఎంతో కొంత యూజ్ అవుతుంది. ఐదర్ ప్రోగ్రామింగ్, ఐదర్ స్ట్రక్చరల్ డిజైన్. సో అది చాలా మంచి. అంటే మా దాంట్లో మంచిదంటే ఇవే. అకాడమిక్ కరికులం కొద్దిగా అడ్వాన్స్గా ఉంటాయి అంటే ఈ టెక్నాలజీకి సంబంధించింది అప్డేట్ చేస్తూ ఉంటారు. 2-3 years లాగ్ ఉన్నా కానీ అప్డేట్ చేస్తారు. నాకు అదే బాగా. నిజం చెప్పాలంటే మనం రూట్స్ నుండి మార్చాలి ఎడ్యుకేషన్ సిస్టమ్. ప్రతి కాలేజ్ రూట్స్ నుంచే మార్చుకుంటూ వచ్చింది అనుకో. అప్పుడే ఇండియాలో ఖాళీ గంట ఎవడో ఉండడు. ప్రతి ఒక్కరి సర్టిఫికేట్ కి చాలా వాల్యూ ఉంటది. ఎవడో ఒకటి ఏదో పోనీ ఇంజనీరింగ్ అప్పుడు మీ కాలేజీలో నేర్పించినట్టు బయట కాలేజీలో నేర్పించారనుకో, అంటే ఈ ఎక్స్ట్రా స్కిల్స్, ఆంటర్ప్రినర్షిప్ ప్రతి ఒక్కడు ఇప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. ఆడు ఇంజనీరింగ్ చేసినా ఆడు వేరే వెళ్ళాలనుకుంటున్నాడు, అదైనా చేసుకుంటు దానికి ఆడైనా యూజ్ అవుద్ది కదా, ఆడు కట్టిన దానికి న్యాయం అవుద్ది. అండ్ ఆడు చదివి 4 సంవత్సరాలు ఏదో జరుగుద్ది. ఇప్పుడు 4 నేను మొన్న ఒక వీడియో చేశాను ఇంజనీరింగ్ గురించి. నీకు చెప్పలేదు కదా, మన కలిగి ఉన్నది కదా, అందులో చిన్న బాట్ ఉంటది తెలుసా? బాట్ బుజ్జి 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 చేసిన మా సీనియరే, గీతమైట్. కానీ అప్పుడు ఈవెంట్ నువ్వు స్టోరీ పెట్టావు చూసాను. మరి అతను కూడా వీడీసీ వాడు వెళ్ళాడు. లేదు, అతనికి ఎలా తగిలిందంటే అతను ఫస్ట్ చాలా బాగా చేశారు మెకానిక్ ఇంజనీరింగ్. అతని బైక్ ఉంటుందా, ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ అనమాట. ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ తోటి లైట్స్ తోటి స్లో షటర్ లో పెట్టి డిఫరెంట్ ప్యాటర్న్స్, దాంతో రీసెంట్ కరోనాలోని చేశారు ఒకటి స్టోరీ షార్ట్ ఫిల్మ్ లాగా. ఈ లైట్స్ తోటే చాలా చేసి, చాలా క్లిప్స్ తీసి, క్లిప్స్ అన్నిటిని ఎడిట్ చేసి ఒక షార్ట్ ఫిల్మ్ లాగా చేశారు. చాలా మంచి ఇంటెలిజెంట్ పర్సన్ అనమాట. ఇంత పర్సన్ ఉన్నాయి కానీ తీసుకోలేదు. ఎవడైనా ఇంటెలిజెంట్ గా మారిపోలేదు. లేదు అంత గ్రోగా వెళ్ళాలి, అంత దీన్ని బట్టి మన క్రియేటివిటీ. ఎవడైనా ముద్దపప్పోడైనా ఇంటెలిజెంట్ అయిపోయి, కానీ ప్యాషన్, డిటర్మినేషన్ ఉండాలి. మెయిన్ కన్సిస్టెన్సీ, అది లేకపోతే ఏది జరగదు. కన్సిస్టెన్సీ, డిటర్మినేషన్ ఉండాలి. అయితే అన్నయ్య R15 బైక్ ఫ్రంట్ ఉంటది, R15 కి డోమ్ ఉంటుందా, అంత పీకిసి అన్నయ్య చేసుకున్నాడు. ఎలాగనుకున్నావు? రేసింగ్ ఇస్తే రేసింగ్ బట్టి కలర్ మారుతుంది. హైయెస్ట్ రేసింగ్ అంటే ఫుల్ ఆర్పిఎం ఫుల్ ఉన్నదనుకో, రెడ్ స్టార్టింగ్, బ్లూ, గ్రీన్, రెడ్. ఎలాగుంటది నీకు వెళ్ళేటప్పుడు రోడ్డు మీద వచ్చే, అది ఎలాగుంటది అంటే నీకు రేసింగ్ బట్టి కలర్లు ఇలా మారుతుంది. కానీ అప్పట్లోని అలా చేసాడంటే సూపర్ కదా. అంత ప్యాషన్. ఇదిగో అన్నయ్య అంత చేసాడు. అన్నయ్య అంత చేయడం అంటే అంత ప్రాక్టికల్ గా నేర్చుకున్నాడు మెకానిక్ ఇంజనీర్ ని.
అంటే అంత నాకు అంటే మనకి అలా నేర్పిస్తే ప్రాక్టికల్ గా నేర్పిస్తే థియరిటికల్ గా కాకుండా ప్రాక్టికల్ గా నేర్పిస్తే భలే ఉంటది అంటున్నాను. మీ కాలేజ్ చదివాడు కదా. మా కాలేజ్ లోనే చాలా మంది యూట్యూబర్స్ ఇంకా వాళ్ళు కూడా మీ దాంట్లో చదివారు. షణ్ముఖ్ చేసుకొని వైవాహర్ష ఎవరు విష్ణు శ్రీ విష్ణు యాక్టర్ శ్రీ విష్ణు ఉన్నాడు కదా ఆ, ఆ, శ్రీ విష్ణు ఆ. ఆ అన్న మా దగ్గరే ఉందాం. చాలా మంది సర్లే బాగా నేర్పొచ్చా. అబ్బా అయితే మన టాలెంట్ బట్టే మనం ప్లేస్ అవుతా అంటారు. అంటే మన స్కిల్ నువ్వైతే గ్యారంటీ ప్లేస్ అవుతా నాకు నమ్మకం ఉంది. ద బెస్ట్ నాకు నువ్వు బెస్ట్ అవ్వాలనిసే ఇస్తున్నావు. ఉన్నది. నువ్వు బెస్ట్ ఇస్తున్నావు ఎందుకంటే నీ బెస్ట్ నువ్వు ఎందుకు బెస్ట్ ఇస్తున్నావు కూడా నాకు తెలుసు. సిచ్యువేషన్ ఇది వీడి ఇది ఎవరి కోసం కష్టపడుతున్నారు అనేది. ఇది నాకు పరిచయం కోడింగ్ క్లాస్ లో సి లాంగ్వేజ్ ఇద్దరు నేర్చుకొని ఏది చేసాం ఫస్ట్ చేసాం కదా మనం క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్స్ కాదు లూపింగ్ స్టేట్మెంట్స్ అన్ని యూజ్ చేసి బుక్ మై షో లాంటిది ఒకటి చేసాం కదా అని ఇప్పుడు మాట్లాడుకుంటే తరతరాలు. ఇప్పుడు జావా నేర్చుకుందామంటే వచ్చి కానీ మళ్ళీ ఇంకా నేర్చుకోవాలి. మళ్ళీ అంటే కాలేజీ కోసం దారిపోయాను ఎక్స్ట్రా డబ్బులు. ఇప్పుడు ఇది క్వశ్చన్ ఇది అడిగితే నీకు కొద్దిగా ఎక్స్పోజర్ ఉంటుంది లేదు అంటే నువ్వు ఉన్న ఎక్స్పోజర్కి మీ కాలేజ్లో ఓన్లీ ఇంజనీరింగ్తో ఆగలేదు. మెడికల్, లా, ఫార్మసీ, బిజినెస్, డిగ్రీస్ చాలా వైడ్ రేంజ్ ఆఫ్ బ్రాంచెస్ మీద అసలు ఒక మనిషి అక్కడికి వెళ్ళాడంటే నువ్వు ఎటు కావాలన్నా అంకుల్ నేను ఇంజనీరింగ్ చేస్తాను ఇంజనీరింగ్ వెళ్ళిపో, డిగ్రీ చేస్తాను డిగ్రీకి వెళ్ళిపో, అన్ని ఇక్కడే పక్క పక్కనే చుట్టూనే ఉంటే దానివి బెటరా మా ఓన్లీ మీ దాని మీద 4 ఎపిసోడ్లు చేసి ఇచ్చు. ఒక ఫార్మసీ స్టూడెంట్ ని ఒక మెడికల్ స్టూడెంట్ కూర్చోబెట్టచ్చు, లా కాలేజ్, డిగ్రీ, ఆర్కిటెక్ట్ అయితే మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకా 5 ఎడ్యుకేషన్ సెక్టర్స్ ఉన్నట్టున్నాయి. మీ దాంట్లో ఇంకేమైనా ఉన్నాయి నేను మిస్ అయింది అంటే టెక్నాలజీ ఎంటెక్ ఉంటుంది, పిహెచ్డి కూడా ఉంటుంది. అది అంటే ఎంత పెద్ద ఉన్నప్పుడు అది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ బిజినెస్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, స్కూల్ ఆఫ్ మెడికల్, స్కూల్ ఆఫ్ డెంటల్. డెంటల్ అంటే మెడికల్ వస్తాయి అంతేలే చాలా ఉన్నాయి. దాంట్లో చాలా ఎపిసోడ్లు చేసుకోవచ్చు భయ్య. కానీ అది నువ్వు అన్నట్టు అవన్నీ వర్తేనా లేకపోతే ఇది ఈ కాలేజ్ ఇక్కడ మా దాంట్లో ఇది బాగాలేదు అని చెప్పడానికి ఏమైనా ఉందా? చెప్పలేదు అంటే నేను చెప్పడం కరెక్ట్ కదా అంటాను, ఎందుకంటే నేను అందులో తెలియదు కదా. నీకెంత కొంత ఎక్స్పోజర్ ఉంటది కదా. మనకి స్కూల్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్సే బోల్డ్ మంది, అందులో ఒక్కొక్కరిని పరిచయం చేసుకొని వెళ్తేనే చాలా టైం పట్టేస్తుంది, 4 ఏళ్ళు అయిపోద్ది. ఇంకా మనం వేరే దాంట్లోకి వెళ్ళి వాళ్ళు పరిచయం చేసుకొని ఎక్కడ మాట్లాడతాం. అయితే కంపల్సరీ చేయాల్సిందనమాట మెడికల్ స్టూడెంట్. మా వాడు కూడా వచ్చి కూర్చోబెడతాడు, అప్పుడు సెటప్ రెడీ అయిపోద్ది మనకి. అప్పుడు సెటప్ రెడీ అప్పుడే మంచి సెటప్ రెడీ చేసుకుంటాం. ఇది మా హోమ్ సెటప్ కాకుండా మంచి సెటప్ రెడీ చేసుకొని అప్పుడు మెడికల్ స్టూడెంట్ ఫార్మసీ భయ్యా ఎంత దూరం వెళ్తాడు, ఎంత దూరం వెళ్తాడు కానీ ఆ దూరం అక్కడికి మాత్రం వెళ్ళకూడదు. అక్కడికి మాత్రం వెళ్తే మనసు పాడైపోద్ది. ఈ రెండు వద్దులే సర్లే. ఇంకా అయితే చెప్పలేము నువ్వు క్లారిటీ ఇవ్వలేవు. సో చాలా మంది నేను కూడా అంతే అక్కడ చదవడం వర్తేనా, నేను చదవడం వర్త నేను అనుకుంటున్నా. ఆబ్వియస్లీ వర్తే, ఎందుకంటే మనకి ఇంత ఎక్స్పోజర్ వేరే కాలేజీలో దొరకదు. ఎందుకంటే వేరే కాలేజీలో చూస్తే ఓన్లీ అకాడమిక్స్ ఉంటుంది, కానీ మా కాలేజీలో అలా కాదు. అకాడమిక్స్తో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, క్లబ్లు ఇవన్నీ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ వర్త్ ఇట్. మరి నేనైతే ఒక్కటి సజెస్ట్ ఇస్తాను అంటే ఇప్పుడు మీరు ఎన్నా పర్లేదు కొద్ది ఫీజు తగ్గిస్తే, ఇది స్కాలర్షిప్ ఉన్నా పర్లేదు కానీ అంత ఫీజు కొంచెం ఫీజు ఒక్కటే కొంచెం ఎక్కువ, అది కొంచెం తగ్గిస్తే చాలు. చాలా మంది హ్యాపీ సెటరేట్ అయిపోతారు సార్. అంటే మినిమం పర్సనల్ చాలా మంది పర్సనల్ రిక్వెస్ట్ కింద ప్లీజ్ కన్సిడర్ చేయండి. ఫీజు పెంచకండి, 16 లక్షలు 12 లక్షలు 16 లక్షల్లో ఫిక్స్ చేసాను కానీ 16 లక్షలు ఇంకా ఎక్సీడ్ చేయకండి. అప్పుడు కట్టలేకపోతాను. ఇక్కడ కష్టంగా వెళ్తున్నారు కానీ వాళ్ళు కూడా చాలా కష్టపడి చూస్తున్నారు. మీ వ్యాపారం మీది కానీ కొన్ని మంది చదువుకోవాలంటే వాళ్ళ కోసం స్కాలర్షిప్ తెచ్చారు, అది వెల్ అండ్ గుడ్ ఆప్షనే. కానీ ఇంకా కొన్ని మంది ఉంటారు స్కాలర్షిప్ రాని వాళ్ళు కూడా కొన్ని మంది చదువుకోవాలి ఉంటారు, అంతే కదా. స్కాలర్షిప్ లేని వాళ్ళు కూడా కొన్ని మంది చదువుకోవాలి ఉంటారు, వాళ్ళ కోసం. నాకు స్కాలర్షిప్ వచ్చినా మన అంటే నేను చేసిన తప్పు ఎక్కడంటే స్టార్టింగ్ లో నాకు ఇంటర్లో ఇది ప్రీ ఫైనల్స్ అవుతున్నప్పుడు వెళ్ళి మనకి
రాస్తాం దీంట్లో వెళ్ళి రాస్తే వచ్చింది. మాక్సిమం కవర్ చేయగలిగాను. చదవకుండా వెళ్ళి రాశాను, వచ్చింది. ఒక్క మార్క్ వచ్చుంటే 15% స్కాలర్షిప్ అయినా వచ్చింది. ఒక మార్కులో పోయింది. అది కానీ వచ్చింటే బాగుంది ఇప్పుడు అనిపిస్తుంది. స్కాలర్షిప్ చేయలేం మరి. మన స్కాలర్షిప్ మాట్లాడకండి. అయితే డబ్బులకి న్యాయం జరుగుద్ది, కానీ అంత పెట్టడం కొంచెం తగ్గిస్తే ఎక్సలెంట్. ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా ఇవ్వాలి అంట. ఫ్రీగా ఇస్తే మరి వాళ్ళకి అంత ఖర్చు పెట్టి మెయింటెనెన్స్ చేయాలి, ఫ్యాకల్టీకి శాలరీలు ఇచ్చుకోవాలి. కానీ చాలా ఇన్కమ్ వస్తుంది, ఎన్నో మంది స్టూడెంట్స్. మెడికల్ ఫీజు ఎంత ఉంటుందో నేను ఒకసారి అది మరి మాదే 4 లక్షలు అంటే వాళ్ళది ఇంకెక్కడ ఉంటుంది నాకు డౌటే. అంటే ఓవరియల్ గా 5 years కదా మెడికల్ తెలీదు అంత అంటే ఒక కోటి అయిపోవచ్చు ఈజీగా. మళ్ళీ అన్ని ఇక్కడ మళ్ళీ సీట్ కొనడానికి సీట్ కొనాలనుకుంటే అందులో దానికి వేరే ప్రైజ్. బాధ కష్టపడ పాలు కష్టపడ సక్సెస్ అయినా యూనివర్సిటీలు ఇప్పుడు పెట్టినా వేస్ట్. ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్టర్ ఏది పెట్టినా వేస్ట్. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది పాతికిపోయి ఉన్నారు ఇందులో. ఎడ్యుకేషన్ ఇస్ బిజినెస్ లా మారింది, చాలా రాడ్ బిజినెస్. ఎవడు ఫ్రీగా చాలా తక్కువ మంది ఇస్తున్నారు. మెడికల్ ఫీల్డ్ లో కూడా బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు మీ గురించి క్వశ్చన్ అడగబోతున్నాం. న్యూ జాయినర్స్ కి ఏం సజెషన్ ఇస్తావు నువ్వు? నీ ఫ్రెషర్స్ కి జాయిన్ అవ్వద్దు ఇందులో అన్ని 3 సెక్టర్లు చెప్పు. నేనైతే జాయిన్ అవ్వమని చెప్తాను, కానీ ఫోర్స్ఫుల్ గా డబ్బులు లేనప్పుడు అన్ని కూర్చో, ఏట్లేదు బయట నేర్చుకో. నేను అంతే, నేను చాలా యాసాలు వేసాను ఈ కాలేజ్ కోసం. నేను చెప్తున్నాను కదా, పర్సనల్ గా నేను చాలా యాసాలు వేసాం. ఇవన్నీ మూసుకొని కూర్చో. నీకు నచ్చిన ఇప్పుడు నీ ఇంజనీరింగ్ చేయడం అనేది ప్యాషన్ అనుకో, పెట్టచ్చు. కానీ ఫోర్స్ఫుల్ గా అయితే మాత్రం వద్దు. మరి నువ్వు డెప్త్ లోకి వెళ్ళిపోతా అంటే నీకు ఇంకా ప్రతిదానికి ఆలోచించాలి. ఎందుకంటే 16 లక్షలు పెడితే నీకు మొత్తం వచ్చేది, లోపల ఇంకా ఖర్చులు ఉంటాయి. బుక్కులు కొనాలి, ల్యాప్టాప్ కొనాలి. 16 లక్షలు పెట్టిన తర్వాత అక్కడ మనకి లాంగ్వేజ్ అర్థం కదా, మళ్ళీ బయట నేర్చుకోవాలి. ఇంటర్న్షిప్లు చెయ్యాలి. సబ్స్క్రైబర్ ఆవిడ కూడా అడిగారు, మీకు కూడా యూజ్ అవుతాయి. వెళ్ళిపోతున్నా ఇప్పుడు ఆ క్వశ్చన్స్ కి. సో ఇంకా అయితే చెప్పు. ఇంకా నేనైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కదా, జాయిన్ అవ్వండి, కానీ ఫోర్స్ఫుల్ గా మాత్రం వద్దు భయ్య. ఇబ్బంది పెట్టకండి అసలు ఎవరిని. 4 లక్షలు అంటే సంవత్సరానికి ఇక్కడ అది కష్టం. అసలు 4 లక్షలు కూడా 4 కన్నా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మీకు ఇంట్లో తిండి పెట్టాలా, మీకు బస్ ఛార్జీలు ఇవ్వాలా, మళ్ళీ మీకు బండి ఉంది అనుకో, దాని పెట్రోల్ ఖర్చులు అలా ఇవ్వాలి. మళ్ళీ మీరు ఫ్రెండ్స్ తో హ్యాంగ్ అవుట్ అయ్యారు అనుకో, దానికి అలా సమోసాలు. ఇప్పుడు మా చిన్న కాలేజీలు అనుకో, ఫ్రెండ్స్ వచ్చి మా సమోసా ఇప్పించినా వాళ్ళకి హ్యాపీ ఫీల్ అవుతారు. వచ్చారనుకో, డామినోస్ ఉంటది, క్యాబ్రిడోస్ ఉంటది. డామినోస్ ఉంటది, డామినోస్ ఉన్నది, క్యాబ్రిడోస్ ఉన్నది. అక్కడికి వెళ్ళాలంటే మినిమం 2000 ఉడితే. మీ ఫ్రెండ్స్ తో తిరిగారంటే ఇలా తిరిగితే ఇది నచ్చిందా మయ తిందామా, ఒక్కసారి ట్రై చేద్దాం రా అని సరదాగా. మన బిర్యానీ ఇక్కడ బిర్యానీ ప్రైస్ ఎంత ఉంటుందో చెప్పు ఒకసారి. మా దగ్గర బిర్యానీ కూడా ఎక్సలెంట్ అనేసి అంటాను నేను. ప్రైస్ 250 280 అలాగ ఉంటది. క్వాంటిటీ తినచ్చు, మనిషికి శుభ్రంగా తినవచ్చు, పర్లేదు. అయితే టేస్ట్ కూడా భలే చేస్తాడు. జిమ్సర్ అనేసి ఉంటది మెడికల్ సైడ్ వెళ్తే, అక్కడ ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్. కానీ నిజంగా అక్కడ బిర్యానీ అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్ భలేగా ఉంటది. నేను ఫస్ట్ ఇయర్ లో ఎన్నిసార్లు తిన్నాను. అది కూడా 250 అంటే ఎంత వస్తాయి. కానీ ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరూ వెళ్ళామంటే ఒకటే డబ్బులు పెడతాడు, లేదా అందరు షేరింగ్ అన్నాం. కొన్ని మంది చూస్తారు, ఆడెవడో బర్త్డే పడి క్యాంటీన్ లో ఇప్పించమంటే చాలా ఏడుస్తారు. నేనే ఏడుతాను క్యాంటీన్. నా బర్త్డే జరగలేక, నా బర్త్డే చాలా ఇంకా టైం ఉంది. దానిలో చెప్పాలని నేను చాలా లక్కీ. నాది సమ్మర్ వెకేషన్. కొన్ని మంది కానీ మన స్కూల్లో బాధ ఉంటది, స్కూల్లో సెలబ్రేట్ చేస్తాను. నాది చలికాలం. నా బర్త్డే చెప్తే అందరు నవ్వుతారు, వద్దులే. అది ఆ రోజుకి రివీల్ చేస్తా. సో న్యూ జాయినర్స్ కి సజెషన్ ఒక్కటి, జాయిన్ అవ్వమని చెప్తాను. ఇంకా మీరు ఒకవేళ వచ్చినా ఈ రూల్స్ మార్చుకోండి, ఇవి అక్వైర్ చేయండి. ఈ నాలెడ్జ్ ని, ఈ ఎక్స్పోజర్ ని తీసుకోండి. పాజిటివిటీ తీసుకోండి, నెగిటివిటీ ఏదో తీసుకోవద్దు అంటారు. నెగిటివిటీ అంటే మా దగ్గర
ఎక్కువ ఉన్న దగ్గర ఉంటది. ఉంటది. అరే 70% ఉండాలంటే సో ఒక 50% చాలా మంది ఆ పార్ష్ లైఫ్ కి అవుతారు. ఇప్పుడు ఎవడో బిఎండబ్ల్యూ కార్ తెచ్చాడు, ఏదో మంచి జీటీ తెచ్చాడంటే మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. స్టూడెంట్స్ ఎలాగంటే ఇప్పుడు మన ఏజ్ ఎలాగంటే పాపల కొత్త 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 ఆడుతుంటది అన్ని కొనుక్కోవాలి. కాస్త అంటే ఫ్రెండ్ కు ఉంది, నాకు నాకు ఒక బైక్ అయినా ఉండాలి కదా అనేసి, లేకపోతే ఆడికి ఐఫోన్ ఉంది, మెయిన్ అదే ఐఫోన్ ఉంది, నాకేటి డబ్బా ఫోన్ అని ఇంట్లో గోలాడతారు. అదొకటి మెయిన్. మన గురించి మన ఇంట్లో పరిస్థితి మనం ఆలోచించాలి, దాన్ని బట్టి మనం ఇంట్లో అడగాలి. అది కరెక్ట్. అంటే కాలేజ్ బాగుంటది, అక్కడ కలిసిన వాళ్ళు ఉంటారు, చాలా పరిశ్రమలు ఉంటారు, మీరు వాళ్ళతో తిరిగి ఎంజాయ్ చేసి కావాలంటే వాడుకోండి, ఎందుకంటే ఎక్కువ ఉంటది కాబట్టి. సో అంతవరకే. మళ్ళీ ఇంటికి వచ్చి ఇది కొనండి అది కొనండి మా ఫ్రెండ్ దగ్గర ఉందంటే ఇప్పుడు పెట్టిన 4 లక్షలు చాలా ఎక్కువ. 4 ఇంకా 5 పెడతారు, 5.5 పెడతారు ప్రతి సంవత్సరం మన కోసం. ఖర్చులకి అన్నిటి ఫోన్, బైక్, ల్యాప్టాప్ కూడా ఇంకా అడిషనల్ గా యాడ్ అవుద్ది అదొకటి. ఇవన్నీ చెప్పి అది ప్రెషర్ పెడితే వాళ్ళు నాకు నింపేస్తారు. మన నెగిటివిటీ ఏటి ఎక్వైర్ చేయదంటావు? ఇది ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళింటే దీనికి అట్రాక్ట్ అయిపోతారు. మనం దానికో క్యాంపస్ లైఫ్ అట్రాక్ట్ అయిపోయి కాలేజ్ చదువు పక్కన పెట్టేస్తారు. అదే చెప్తున్నా నేను చెప్పుకొని పగలాలి తెలియదనుకో, అప్పుడు మనిషిలో చిన్న చేంజ్ వస్తుంది. నువ్వు అదే డైలమాలో బతికేసావు అనుకో, జీవితం సంగనాయకపోతే 4th ఇయర్ గడిపేసావు అనుకో, ఇంక ఏటి ఉండదు భయ్యా. నేను చెప్తున్నాను కదా, నువ్వు ఇప్పుడు కానీ నువ్వు ఒక నేను మ్యూజిక్లు ఏం వేయలేకపోతాను, ఎందుకంటే చాలా 1 hour పాడ్కాస్ట్ మా సిస్టమ్స్ సాఫ్ట్వేర్ లేవు కాబట్టి నీ మైండ్ లో నువ్వే మ్యూజిక్ రన్ చేసుకో. ఇది చెప్పేది ఇది నువ్వు ఇప్పుడు వెళ్ళంటే పార్ష్ లైఫ్ కి అలవాటు పడ్డావా, అలవాటు పడు, తప్పలేదు. ఒకసారి చూడాలి ఆ ఫేజ్, ఆ ఫేజ్ నువ్వు ఎంజాయ్ చేసి వెంటనే బయటికి రావాలి. ఎందుకంటే నీ సిచ్యువేషన్ తగ్గినట్టు నువ్వు బయటికి రాలేదనుకో, రేపు పొద్దున్న నీ లైఫే పాడైపోద్ది. వస్తాయి, ఏదో ఒక రోజు నువ్వు ఐఫోన్ కొంటావు, ఏదో ఒక రోజు నువ్వు బిఎండబ్ల్యూ కార్ కొంటావు, ఏదో ఒక రోజు నువ్వు GT 650 అయినా కొంటావు. దాన్నే మోటివ్ పెట్టి ఎందుకు రాదు? ఏదో ఒక రోజు నువ్వు కొంటావు, ఏదో ఒక రోజు నువ్వు బిఎండబ్ల్యూ, ఏదో ఒక రోజు నీకంటూ ఇల్లు ఉంటది, నీకంటూ బిఎండబ్ల్యూ ఉంటది, నీకంటే ఐఫోన్ 15 8 కర్మ లేదా 16 8 కర్మ, ఐఫోన్ 17 Pro Max 1 TB వేరియంట్ నీ చేతిలో ఉంటది. అంతెందుకు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. నేను చిన్నప్పుడు స్కూల్లో మా ఫ్రెండ్ ఫోన్ ఉండేవి, హర్షిత్ అని మా వాడి దగ్గర ఫోన్ ఉండేది. వాళ్ళ డాడీ అప్పుడు వాడికి నోకియా పంపించారు, నాకు బాగుతుంది. ఆవిడ ఫస్ట్ వస్తే ఆడికి ఫోన్ ఇస్తాను అన్నాడు. నేను తెల్లారు లేచి ఇలాగే 5 గంటలకి 6 గంటలు లేచి ఆడి ఇంటికి 8 గంటలకల్లా వెళ్ళిపోయాను. సైకిల్ తొక్కొని మరి వెళ్ళిపోయాను. ఫోన్ ఆడిస్తాడని ఫోన్, నాకు ఫోన్ ఎలక్ట్రానిక్స్ అంటే అప్పుడు అంత పిచ్చి. కానీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే అప్పుడు ఆ 8th 6th 7th క్లాస్ నాకు అంత పిచ్చి. నేను మా ఇంట్లో కూడా తినేసాను ఫుల్గా. నా ఇంట్లో సిచ్యువేషన్ మీకు చెప్తే అసలు తట్టుకోలేరు, ఫుల్గా ఏకిసాను. ఫోన్ కావాలి ఫోన్ కావాలి ఫోన్ కావాలి. కానీ ఇప్పుడు ప్రజెంట్ చూస్తే నేను వాడుతుంది ఇది S24 Ultra. నేను అప్గ్రేడ్ కూడా అవ్వుకోవచ్చు. అది దేవుడు అన్ని మనకి చూసుకొనే ఇస్తాడు. ఇప్పుడు నేను గీతం కాలేజ్కి ఏం చేశాను అంటే అది మీ ఊహకి మించి చేశాను. మీ ఊహకు మించి మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, దానికన్నా మించి మీరు ఏదో పొరుగు దండాలు ఎట్టావేటి బ్రో అంటే దానికన్నా దారుణంగా చేశాను. దానికన్నా దారుణంగా ఇంకా దారుణంగా చేశాను. ప్రతి మొక్కుని అలా చాలా దారుణంగా చేసి, కానీ ఇది ఎందుకు జరగలేదో అనేది నేను ఓకే దేవుడు ఇది ఎందుకు చేయలేదు, కానీ ఫ్యూచర్ లో మన కోసం ఏదో అని నేను అనుకోలేదు. 400 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు. నాకు ఈ 400 తక్కువే కదా భయ్ అంటే, నాకు ఎక్కువ. నన్ను నవ్వడం నమ్మలేనోడు స్టార్టింగ్ నుంచి చేసిన వాళ్ళకి ఒక్కడైనా నన్ను సొంతంగా సబ్స్క్రైబ్ చేసేవాడు ఆడు నన్ను నమ్మాడు అనేది నాకు ఫీలింగ్ ఎక్కువ. సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ కొట్టండి, ఇలాంటి మోటివేషన్ తో మేము ఇంకా వీడియోస్ చేస్తాం. వీడియోస్ మీరు ఏం చేయకుండా నేను ఖచ్చితంగా వీడియోలు చేస్తాను, అది మీకు నాలెడ్జ్ కోసమే. నేను బ్లాగ్స్ అనేవి నా పర్సనల్, ఇది మాత్రం ఎడ్యుకేషన్ మీ కంటెంట్ కోసం. నేను 2 కంటెంట్ల వైపు వెళ్ళట్లేదు, కానీ ఎడ్యుకేషన్ ఎందుకు చెప్తున్నానంటే ఎవడు చెప్పట్లేదు, మీకు చెప్తే అర్థం అవుతుంది అని. వేరే వాళ్ళు చెప్పిన అర్థం అవుతుంది, కానీ ఈ కాలేజ్ ఎక్స్పోజర్ ఎవడు ఇవ్వట్లేదు. అందరూ IITలు NITల గురించి చెప్తారు, కానీ వేరే చిన్న చిన్న కాలేజీల గురించి కూడా తెలియదు కదా, ఎందుకంటే మీరు జాయిన్ అవుతారు. గుర్తుపెట్టుకో, ప్రతి దానికి టైం ఉంటది. IITలు NITలు కాకపోతే ఇవే వస్తాయి. ఇవి ప్రతిది ఎవ్రీథింగ్ యాజ్ ఏ ఓన్ టైం. ఈ ఐఫోన్ రావాలన్నా ఒక టైం వస్తుంది. నా దగ్గర ఐఫోన్ ఉండేది, ఇచ్చేసాను. అది ఎందుకు ఇచ్చేసానంటే అది చిన్న మా ఫ్రెండ్స్ వాళ్ళు డ్యామేజ్ అయింది, ఇచ్చేసాను. మా దగ్గర అంత డబ్బులు లేవు, కానీ దానికోసం కష్టపడ్డాం.
దానికోసం ఎన్నో రాత్రులు ఎదురు చూసాం, దానికోసం ఎన్నో నిద్రలే యుద్ధాలు చేసాం, తిండిలు మానేసాం. అంటే కష్టపెట్టి కాదు, కానీ వాళ్ళు కష్టపడే కొనిచ్చారు మాకు. వాళ్ళు కష్టపడే మాకు కొనిచ్చారు, కానీ దాన్ని కష్టపడి మేము వాడుదాం ఉపయోగం కోసం అనే మేము ఏదో ప్రయత్నిస్తున్నాం. దాన్ని వాడుతున్నాం కూడా, మా ప్యాషన్. దాన్ని మీరు మాత్రం దాన్ని కానీ బుర్రలో నిజంగా మీ పెట్టుకోవాలి. ప్యాషన్ వర్కౌట్ చేయండి. ప్యాషన్ మీద అప్పుడు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అది డెఫినెట్లీ మీ ప్యాషన్ ఏదో దాన్ని ఫాలో అవ్వండి. ఇంజనీరింగ్ చేయాలనుకుంటే వెళ్ళండి, తప్పులేదు. మ్యూజిక్ ఇంట్రెస్ట్, మ్యూజిక్ వైపు వెళ్ళండి, ఏం లేదు. ఇంట్లోకి కూర్చోబెట్టి చెప్పు. లాస్ట్ టైం కూడా చెప్పేది ఇదే, ఇంట్లో వాళ్ళకి కూర్చోబెట్టి కానీ ఏదైనా ఇది 100% పెట్టాలి. ఇచ్చి నేను చేస్తాను, ఇప్పుడు ప్రూవ్ నాకెందుకు నేను రాత్రి 1:00 పడుకున్నా, తెల్లారి 5:10కి లేసాను. ఇది నేను చెప్పాలి అనే ఇది నాకు కన్సిస్టెన్సీ ఇంకా డిటర్మినేషన్ అంతే. ఎలా ఉంది అంతే. మీరు 100% ఎంత ఎఫర్ట్ పెట్టిన ఆడ రాలేదు. 8 మిస్డ్ కాల్ ఇచ్చాను, అయినా ఆడ రాలేదు. కానీ నేను వెయిట్ చేసి ఉన్నాను, వస్తుంది మన టైం వస్తుంది అని. దానికోసం నువ్వు అలా వెయిట్ చేయి. ఇన్ని నెగిటివ్ వచ్చినా ఏదో ఒక రోజు నీకంటే ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం దండం పెట్టి చెప్తున్నాను. ఎలా అందరూ చెప్తారు, ఒకసారి నేను చెప్పిందని లేదా బయట ఉన్నోడు చెప్పిందని పర్లేదు. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, మనం వెళ్ళిపోతున్నాం. పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. మనిషి అక్కడ జాయిన్ అయిన తర్వాత మారుతాడే. నేనైతే మా ఫ్రెండ్స్ చాలా మట్టుకు మారిపోయారు, చాలా మారుతారు. చాలా. అసలు నీకు మనిషి వాళ్ళ క్యారెక్టర్ మారిపోయింది. ఇప్పుడు నా ఫ్రెండ్, మేము బండి మీద తిరిగి అరే 10 రూపాయలు ఆడు పానీపూరి ఇప్పించినా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇప్పుడు ఆడు 10 రూపాయలు ఇప్పించి ఈడే చీప్గా పానీపూరి తింటున్నాడు, పానీపూరి ఈడిప్పిస్తున్నాడా. అచ్చే ఒక మనిషి అన్నట్టు చాలా ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత, అబ్బాయి అమ్మాయి ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత చాలా మార్పు వస్తుంది. చాలా ఇద్దరు అది లైఫ్ టర్నింగ్ మార్చే పాయింట్ ఇంజనీరింగ్. ఇందా లాస్ట్ వీడియో కూడా అదే చెప్పాను. అయితే అది మంచిగా లేకపోతే మన బ్రెయిన్ బట్టి. మీ కాలేజ్ లో పాస్ట్ లైఫ్ అలవాటు పడిపోయి మా వాళ్ళు చాలా మటుకు మారారు. ఆ పర్సనల్ లైఫ్ క్వశ్చన్, పర్సనల్ క్వశ్చన్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. చాలా బట్టి చాలా మారిపోయారు. అలా మారుతారు. అసలు ఎందుకు మారుతారు రా బాబు అనిపిస్తుంది. నా చాలా మంచి ఫ్రెండ్ ఆడిట్ ఎలా అయిపోవడం ఏంటి నాకు అని బుర్ర పిచ్చెక్కిపోయింది. అరే అలా ఉండేటోడు ఇలా అయిపోయాడు ఏట్రా అని. ఆ ఇన్ఫ్లుయెన్స్ అలా ఉంటది మన మీద నిజంగా. అందుకే అంటారు ఎన్వైరన్మెంట్ బాగుంటే మనిషి బాగుంటుంది. మన ఫ్రెండ్స్ గ్రూప్ సర్కిల్ బాగుంటే మనం కూడా బాగుంటుంది. చెడిపోవాలంటే అక్కడ చాలా ఎక్కువ ఉంటాయి గీతంలోని, మనం అట్ల వైపు వెళ్ళకూడదు అంతే. సో బిల్డ్ యువర్ సెల్ఫ్ అంతే. ఇప్పుడు మన క్వశ్చన్లు అన్నీ ఎండ్ అయిపోయాయి. అకాడమిక్స్ గురించి లాస్ట్ గా మా వాడు ఇప్పుడు అకాడమిక్స్ గురించి ఒక క్లారిటీ ఇస్తాడు. ఒకసారి ఆ కోర్సులు, ఆ సబ్జెక్టులు, ఇంజనీరింగ్ కోర్సులు సబ్జెక్టులు ఆల్మోస్ట్ అన్ని బ్రాంచ్లు ఉన్నాయి. ఇప్పుడు మార్చారు ఏంటంటే నేనే చెప్పేస్తాను పిచ్చోళ్ళ. ఇప్పటికీ ఈ వెబ్సైట్ చూస్తూ ఉంటాను, ఆ గీతం వెబ్సైట్. అవి చాలా మటుకు కోర్సులు మార్చారు. దాని ఫీ స్ట్రక్చర్స్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. సిఎస్సికి ఏఎంఎల్ బ్రాంచెస్ ఉన్నాయి. ఏఎంఎల్, విఎల్ఎస్ఏ, డిజైనింగ్, డేటా, విఎల్ఎస్ఏ, ఈసీ విఎల్ఎస్ఏ ఉంటుంది. ఈసీ విఎల్ఎస్ఏ ఉంటాయి. మా దాంట్లో ఏఐ, ఈఎస్సి అంటున్నాను. సిఎస్సి ఇంజనీరింగ్ అంటే చాలా బ్రాంచ్లు ఉంటాయి. మెకానికల్ లో కూడా బోల్డ్ సబ్ బ్రాంచ్లు తెచ్చారు. అవి ఎక్స్పోజిషన్ చాలా మెకానిక్ విత్ కంప్యూటర్ ఇప్పుడు ఉన్నది. అదే చెప్తున్నాను, వీళ్ళ దాంట్లో స్కిల్స్ సరే. కానీ లాస్ట్ కి మెన్షన్ చేసేది ఒకటే, ఇంట్లో వాళ్ళు కష్టపెట్టి మాత్రం జాయిన్ చేయొచ్చు. చిన్నగా చెప్పేస్తాను, ఇంట్లో కష్టపెట్టి ఇంట్లో డబ్బులు లేక అప్పులు చేస్తున్నారంటే అసలు మాత్రం వద్దు. అన్నీ మూసుకొని నీకు వచ్చిన కాలేజ్కి వెళ్ళిపో, లేదా నీ స్థాయికి తగిన కాలేజ్కి జాయిన్ అయిపో, లేదా డిగ్రీ అని చేసేయి, లేదా కూడా సక్సెస్ అవుతావు. నో వరీస్, నువ్వు కష్టపడు. సక్సెస్ అవ్వాలన్నా ఇప్పుడు నీ స్టార్ట్ చేయాలి. ముందు స్టార్ట్ చేస్తే కానీ సక్సెస్ అవ్వలేదు. సరేనా? ఇప్పుడు సబ్స్క్రైబర్స్ క్వశ్చన్, ఈ సబ్స్క్రైబర్ క్వశ్చన్ మీకు కూడా యూజ్ అవుతుంది. స్టార్టింగ్ ఇందాక మా వాళ్ళు క్లారిటీ ఇచ్చాడు. వాట్ అబౌట్ క్యాంపస్ లైఫ్ ఆవిడ అడిగింది, సిస్టర్ ఆర్ బ్రదర్ మీకోసం. వాట్ అబౌట్ క్యాంపస్ లైఫ్? క్యాంపస్ లైఫ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఫెస్ట్లు, చిల్అవుట్స్, అంటే చెప్పాలంటే టైం టేబుల్ మాది బాగుంటుంది. ఇప్పుడు మీ టైం టేబుల్ 10 minutes గ్యాప్ ఇస్తారు కదా ఆఫ్టర్ ఎవ్రీ పీరియడ్. అదే అంటున్నాను, మామూలు కాలేజ్ లాగా ఒకే క్లాస్ రూమ్ లో కూర్చోవడం, టీచర్లు వచ్చి వెళ్ళడం అలాగ ఉండదు మాకు. మేమే టీచర్ల దగ్గరికి వెళ్ళాలి, రూమ్ మేము మారాలి. చూస్తాను, స్నాప్లు పెడతారు. నెక్స్ట్ రూమ్ మేము మారుకొని వెళ్ళాలి, టీచర్ల కోసం మేము పరిగెట్టాలి. నెక్స్ట్ ఏంటంటే పొద్దున్న 8కి స్టార్ట్ అవుద్ది, కొన్ని కాలేజీలో అయితే 8కి స్టార్ట్ అయ్యి మళ్ళీ సాయంత్రం 4కి అవుతుంది. మాది అలాగ ఉండదు. టైం టేబుల్ కూడా ఫ్యాకల్టీని మాకు మేము ఎంచుకోవాలి, ఆలస్యం చేయరు మాకు. ఇదే నచ్చిన ఫ్యాకల్టీ మనం ఎంత రీసెర్చ్ చేస్తాం, లేదా సీనియర్లు ఎంత అడుగుతాం, దాన్ని బట్టి మనం పెట్టుకోవాలి.
మన ఫ్యాకల్టీ మనం ఎంచుకుంటాం. ఇక్కడ ఇందులో మా దాంట్లో అయితే ఫ్యాకల్టీని మనమే ఎంచుకొని కార్డు పెట్టుకుంటే రాడ్ వస్తుంది. రాడ్ దిగిపోద్ది. ఇప్పుడు మనం కరికులం మార్చిన తర్వాత ఆలోచించాల్సింది రాడ్లెస్ కాదు. బాగా చెప్తున్నారా లేదా, లేదా ఎంత మనకు అర్థమవుతుంది అది తెలుసుకోవాలి. ఎందుకంటే కానీ అది బెస్ట్ ఆప్షన్. మన ఫ్యాకల్టీని మనం సజెస్ట్ మనం చూస్ చేసుకోవడం. ఎందుకంటే ఇప్పుడు మార్కులు ఎవరికి ఊరికనే రావు. రాట్లాగా డబ్బులు ఎవరికే ఊరికే ఇప్పుడున్న అకాడమిక్ మీకు మార్కులు ఎవరికి ఊరికనే రావట్లేదు. సో మంచిగా ఎంచుకుంటే రాడ్లెస్ పక్కన మీకంటే ఏమైనా ఫ్యాకల్టీని అసైన్ చేస్తారా? మాకంటూ ఒక మెంటర్ ఉంటారు. అతను ఫ్యాకల్టీయే, మెంటర్ ఉంటారు. అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు. అతను ఎవరికి చెప్పరు. చెప్పాలంటే మా మెంటర్ సూపర్ ఫ్రెండ్లీ. ఎంత ఫ్రెండ్లీ అంటే నీకు అకాడమిక్స్ పాడయ్యి అంటే నీ అకాడమిక్స్కి ఎఫెక్ట్ అవుతున్న ఏదైనా చెప్పుకోవచ్చు. నీకు లవ్ ఇష్యూ ఉందా చెప్పుకో నాతో, నేను ఎవ్వరికి చెప్పను. అలాగని చెప్పి నైట్కి 10 కాల్ చేయకమ్మా అని అంటారు. నిజంగా అంత కామెడీగా అంత ఫ్రెండ్లీగా ఉంటారు మా సార్ మెంటర్. సో ఆయన పేరు సార్, మా మెంటర్ పేరు సురేష్, చిట్నేని సురేష్ సార్. సూపర్ ఫ్రెండ్లీ. అంటే మీ దాంట్లో ఇలాంటి పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా? ఇలాంటి అంటే ఏ కాలేజ్ లో మెంటర్స్ ఎలా ప్రొవైడ్ చేయరు కదా? అవునవును, మెంటర్స్ అంటూ ఉండరు, కానీ మా దాంట్లో మెంటర్స్ ఉంటారు. పాజిటివ్స్ ఉన్నాయి నీ కాలేజ్ నుంచి ప్రౌడ్ఫుల్ గా చెప్పేవి? ప్రౌడ్ఫుల్ గా అంటే మెయిన్ మనలో ఉన్న టాలెంట్ ని వాళ్ళు గుర్తించి నరిష్ చేస్తారు. బీడీసీ అదొకటే కదా, ఇప్పుడు మన ఇద్దరికి ఇంట్రెస్ట్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో వీడీసీ. నా ఇంకో హాబీ ఉన్నది, ఫోటోగ్రఫీ ఉన్నది, మ్యూజిక్ ఉన్నది. వీటిని కూడా నరిష్ చేసుకోవాలంటే వీటికి ఉన్నది క్లబ్లు. ఫోటోగ్రఫీ క్లబ్ ఉంది, జాయిన్ అయి ఉంటావు ఆల్రెడీ. జీ స్టూడియో. ఇంట్లో పరిస్థితుల వల్ల కాస్త జీ స్టూడియో అనేసి ఉన్నది. నెక్స్ట్ మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోనిక్స్ ఉంటుంది, అందులోకి వెళ్ళొచ్చు. ఇంకా డాన్స్, ఫేసెస్, ఓల్డ్ క్లబ్లు, స్పోర్ట్స్, క్రికెట్కో క్లబ్, బ్యాడ్మింటన్కో క్లబ్, టేబుల్ టెన్నిస్కో క్లబ్, ప్రతి స్పోర్ట్స్ ప్రతి క్లబ్ ఉంటుంది మా దాంట్లో. కానీ నిజంగా చెప్తున్నాను, ఎక్స్పోజర్ చాలా బాగుంటుంది మా దాంట్లో. సో ఆవిడ అడిగిన నెక్స్ట్ క్వశ్చన్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫీ స్ట్రక్చర్? చెప్పారు ఇందాకే. ఇప్పుడు వాళ్ళ ఫీ స్ట్రక్చర్ ఏంటి? ఇప్పుడు మీకున్న ఫీ స్ట్రక్చర్ మీకు 16 లక్షలు, మీకు రౌండ్ ఫిగర్ 16 లక్షలు, ఈ 18 చెప్పలేం. ఎందుకంటే ఇయర్ బట్టి మార్చేస్తారు. నాకు తెలిసి 18, 16. ఫస్ట్ ఇయర్ లో ఉండేటప్పుడు 3-4, వాళ్ళకి 3-6 చేశారు. అంటే రౌండ్ ఫిగర్ 18 అయిపోతుంది భయ్య. అంతే. 20% ఇంక్రీజ్ అవుతుందంటే 18 lakhs కానీ 18 to 17.5 వెళ్తుంది. 18 వెళ్తుంది. 17. మా అక్కలు చదివేటప్పుడు 2 lakhs తో స్టార్ట్ చేశారు. మా అక్కలు ఎప్పుడు 4 years కలిపి 2 lakhs. అచ్చా ఇయర్లీ 2 lakhs. అలా అయితే నేను వెళ్ళిపోతాను భయ, టైం మిషన్ ఉంటే ఇవ్వండి. 2 lakhs తో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎంత? 3.5, 3.6, 3.6. అలా ఇయర్ కి 5% పెంచుకుంటే వెళ్తాడు ఈ ఫీజు మీద. పెంచేస్తాడా మళ్ళీ ఎక్స్ట్రా. ఇంకా అయితే గుర్తుంచుకోండి మేడం సిస్టర్ ఆర్ బ్రదర్, మీ ఫీజు రౌండ్ ఫిగర్ 18 lakhs. సిఎస్సి అయితే, సిఎస్సి ఏ బ్రాంచ్ అయినా అంతే. మీరు ఒకవేళ సీట్ రాలేదనుకో, నాన్న తెలిసిందే కదా పద్ధతులు. ఓకే, స్కాలర్షిప్స్ గ్యాట్ ఎగ్జామ్ అయినా రాయాలి, లేదా రికమెండేషన్ అవ్వదమ్మా. రికమెండేషన్ అవ్వదా? మరి సిబ్లింగ్స్ ఉంటే జాయిన్ అవ్వ. సిబ్లింగ్స్ అంటే ఎలాగనుకున్నా రిలేటివ్స్ కొడుకు, అలా కాదు, బ్రదర్ అండ్ సిస్టరే. మళ్ళీ నీకు తెలిసిన ఫ్యాకల్టీ ఉన్నది, నేను వచ్చేస్తాను నాకు ఇవ్వండి, అలా కూడా అవ్వదు. ఆ ఫ్యాకల్టీ రిలేషన్ కూడా కాదు, ఫ్యాకల్టీ ఓన్ సన్ అయ్యి ఉంటేనే ఇస్తారు. సో మా దాంట్లో ఎంత పెద్ద అంటే పెద్దోళ్ళని, ఎమ్మెల్యేలు అలాంటి వాళ్ళని పట్టుకుని వెళ్తే కాస్త అవ్వచ్చేమో గానీ 1% అవుతుంది భయ్య. వాళ్ళు ట్రై చేసాం, అవ్వదు. ఎంత గట్టి ట్రై చేసినావు. ఈసీకి అయితే దీని మీద 20% డిక్రీజ్ చేసుకోండి. అంటే ఈసీకి 18 lakhs కదా, సిఎస్సికి ఈసీకి 16 lakhs. సో మిగిలిన దానికి వస్తాయి అలాగే. సో ఇంక చెప్పాల్సిన అవసరం. ఇస్ ద స్కాలర్షిప్ రియల్లీ టఫ్? నాకు తెలిసి కాదు, స్కాలర్షిప్ టఫ్ కాదు. స్కాలర్షిప్ కొట్టడం ఈజీ. అంటే జేఈ మెయిన్స్ కి ఎక్స్పోజర్ ఉంటే జేఈ మెయిన్స్ ద్వారా ఇస్తారు, ఎంసెట్ ర్యాంక్ బట్టి ఇస్తారు. నెక్స్ట్ నేను చెప్తున్నాను కదా, నేను ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళి రాసిందే నాకు 1 మార్కులో పోయింది. కానీ ప్రిపేర్ అయితే పక్క వచ్చేస్తుంది స్కాలర్షిప్. సో మోడరేట్, ఈజీ అన్న మోడరేట్.
చెయ్యొచ్చు, కొట్టచ్చు. అయితే స్కాలర్షిప్ ఈజీ అనమాట. కానీ నాకు వచ్చిన పర్లేదు, నాకు వచ్చిన మార్క్స్కి నాకు స్కాలర్షిప్ వచ్చింది. అది అయితే యూ కెన్ ట్రై స్కాలర్షిప్, బట్ యూ హ్యావ్ ఎ లిటిల్ ఎక్స్పోజర్. నేను చెప్పే సజెషన్ ఏంటంటే జేఈ మెయిన్స్ కొద్దిగా మీకు అలవాటు ఉండాలి, ఆ బిట్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఇంకా లాజికల్ థింకింగ్. ఇంకా అప్పుడు మనకి చిన్నప్పుడు మనం వేస్ట్ చూసేవాళ్ళం, ఏది మీ తాత అమ్మమ్మ మీకు ఏమవుతారు అని, మీ అమ్మమ్మ వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు, అవి లాజికల్ థింకింగ్, అవి చాలా అందులో కూడా ఉంటాయి. అవి కొద్దిగా ఎక్స్పోజ్ ఉంటాయి. ఈ గెట్ 25 to 35% స్కాలర్షిప్ అని. సో ఇంకా నెక్స్ట్ ఆవిడ అడిగిన క్వశ్చన్, ఇస్ దేర్ ఎనీ ఫిజికల్ ఫిట్నెస్ క్లాసెస్ అండ్ డూ దే హ్యావ్ ఎనీ క్రెడిట్స్? ఆబ్వియస్లీ ఇప్పుడు నాకు యోగా ఉన్నది అని నేను పెట్టుకున్నాను. నువ్వు పెట్టుకున్నావా? పెట్టుకోకపోతే క్రెడిట్ పొందే 1 క్రెడిట్ కోర్స్. ఇది మా దాంట్లో క్రెడిట్ కోర్స్. అదే చెప్తున్నా, అంటే అటెండెన్స్ క్యాలిక్యులేట్ అవుతుందా క్రెడిట్స్? అటెండెన్స్ క్యాలిక్యులేటర్. నువ్వు ఏది చేయాలనుకున్నా క్రెడిట్ వస్తుంది. నాకు నచ్చింది అదే. నీలో ఉన్న టాలెంట్ ని నువ్వు పెట్టు, లాస్ట్ లో ఏం చేయొచ్చు. నీకు 180 క్రెడిట్స్ నిండితేనే బయటకు వెళ్ళనిస్తాడు, లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు 4 years అయిపోయినా. ఇది కూడా సరే నోట్ చేసుకోండి, ఫస్ట్ లో చెప్పాల్సింది 180 క్రెడిట్స్ ఉంటే గానీ యూ గెట్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్. ఇఫ్ నాట్, నో, గెట్ అవుట్. నో, స్టే ఇన్. గెట్ అవుట్ కూడా కాదు. అయితే ఫిజికల్ అంటే మనం నచ్చింది చేసుకోవచ్చు. 4 years కి ఉంటుందా? 4 years కి ఉండదు. అంటే ఎలాంటి యోగా, ఫిట్నెస్, జిమ్ ఉంటుంది. జిమ్ దాని కానీ నేను తెలుసుకుంది అయితే దాని గురించి తెలుసుకోండి. దాని ముందుగానే తీసుకోవాలి కదా జిమ్స్ అంటే. లేదు అంటే ఇప్పుడు మాకు ఎలాగంటే బ్యాడ్మింటన్ ఇష్టం, బ్యాడ్మింటన్ ఆడతానంటే కోడ్ బుక్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఇప్పుడు మనం అది మళ్ళీ ఫ్రీయే, కానీ ఇప్పుడు ముందుగా జిమ్ లోకి జిమ్ చేసేస్తానంటే రోజు అయిపోతుంది, బుకింగ్ చేసుకోవాలి. అది ఉంటదా అంటే ఉండదు. చాలా మంది 10 సెకండ్లో అన్ని బుక్ అయిపోతాయి స్లాట్లు. అలాగుంటది. బయట జిమ్లు చేసుకుని బెటర్. కానీ జిమ్ ఉంటుంది, జిమ్ ఎక్విప్మెంట్ చాలా బాగుంటది, చూసి 5 star జిమ్ లాగా ఉంటది. సో అయితే అంబియన్స్ అదే ఉంటుంది. జిమ్ కూడా హోటల్ అంబియన్స్ బోల్డ్, మీ దాంట్లో బోల్డ్ స్పాట్లు ఉంటాయి. అయితే ఫిట్నెస్ 4 years ఈ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవచ్చండి. ఇంకా సో ఇంకా కెన్ వి చాలా మంది అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ నువ్వు చేసావు, సిఎస్సి చేసావు, సెకండ్ ఇయర్ లో సిఎస్సి ఈసీకి రావాలి లేదా మెకానికల్ రావచ్చా? స్లైడింగ్ ఉంటుంది, స్లైడింగ్ ఆప్షన్ ఉంటుంది. స్లైడింగ్ ఆప్షన్ ఒకసారి. థర్డ్ ఇయర్ లో వస్తానంటే థర్డ్ ఇయర్ లో రాలేడు, సెకండ్ ఇయర్ లో. ఫస్ట్ సెమ్ లో మరి ఫీజు మారుస్తారు, మార్చేస్తారు. ఫీజు మారుస్తారు అయితే ఓకే. సో ఫీజు మార్చకపోతేనే ఇబ్బంది. ఫీజు మార్చకపోతే గొడవలు అయిపోతాయి, సాలరీలు వేస్తే అంటారు చాలా మంది. కోర్స్ బట్టే ఫీజు. ఓకే, అయితే మీరు కోర్సులు మార్చచ్చు, స్లైడ్ అవ్వచ్చు అనమాట. సో 6th క్వశ్చన్, ప్రాజెక్ట్స్. ఫైనల్ ఇయర్ యూజ్ అయ్యే ప్రాజెక్ట్స్ మీరు డెవలప్ చేస్తారా లేదా కొంటారా? చాలా మంది కొనేస్తారు, కానీ మీ దాంట్లో తెలిసి. కానీ ఇప్పుడు మాకు ఏంటంటే 2-2 అయిపోయింది, 3-1 వెళ్తున్నాం. అవును, గ్యాప్ ఇస్తారు. ఎంత గ్యాప్ అంటే 3 months గ్యాప్ ఇస్తారు, 2 months గ్యాప్ ఇస్తారు. ఇచ్చి ఇంటర్న్షిప్లు చేయమంటారు. ఇంటర్న్షిప్లు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, మనం చేసుకోవచ్చు. ఫ్రీ ఇంటర్న్షిప్లు నువ్వు బాగా చదివితే ఫ్రీ ఇంటర్న్షిప్లు పడతాయి నీకు. సో ఇంటర్న్షిప్లు చేయొచ్చు, చేసి నీకు తెచ్చుకోవచ్చు ఎక్స్పీరియన్స్. ఇంటర్న్షిప్లు ప్రొవైడ్ చేస్తారు. అయితే ప్రాజెక్ట్స్ అంటే మనం నచ్చింది మనం చేసుకోవచ్చు. అంటే ఒక ప్రాజెక్ట్ అంటే ఏదైనా అంతే, చిన్నప్పుడు గీసినట్టు మోటార్ సార్, ఫ్యాన్ సార్, అలాంటి ఏదైనా లాజికల్ గా ఆలోచించి. అంటే ఎలాగంటే ఇప్పుడు మనోన్ గా మనం ప్రాజెక్ట్ బిల్డ్ చేసుకుంటేనే మన రెజ్యూమేకి హెల్ప్ అవుతుంది. అంతే. రేపు పొద్దున్న బాబు నువ్వేదో ఎలక్షన్ కమిటీ, అది డ్రాగన్ సినిమాలో ఎలక్షన్ గురించి చేసావు, పైథాన్ కూడా రాయమంటే ఏమంటుండు మనకు కొని తెచ్చాము అంటే అలా అవ్వదు కదా. అలాగా ప్రాజెక్ట్ ఇస్ ఇంపార్టెంట్. నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను ప్రాజెక్ట్స్ గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నాను. మేము కూడా ఏం చేసాను, ఫస్ట్ ఇయర్ అయిపోయిన వెంటనే 3 ఇంటర్న్షిప్లు చేశాను. చూసాం, 3 ఇంటర్న్షిప్లు చేశాడు. సో అయితే మరి ఇది ఇంకా దీనేంటి, మరి ఇప్పుడు మన ఐడియాస్ ఉంటాయి కదా, దాని ప్రాజెక్ట్స్ లో పెట్టుకోవచ్చా? నీకు ప్రతిదీ హెల్ప్ అవుతుంది. నువ్వు ఏది చేసినా నువ్వు పెట్టుకోవచ్చు, అప్పుడే నీకు నీ రెజ్యూమేకి వాల్యూ వస్తుంది. ఓకే, అయితే ఇంటర్న్షిప్ల గురించి మా వాడు చెప్పేశాడు. సో చెప్పేది ఏంటంటే ఇంటర్న్షిప్లు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, మీరు బయట నుంచి కూడా ఎత్తుక్కోవచ్చు. మా వాడు వాళ్ళు చేస్తున్నాడు, చేశాడు 3 చేశాడంటే గొప్ప. ఇంకా ట్రైనింగ్స్, ప్లేస్ క్యాంపస్ రిక్వైర్మెంట్ ట్రైనింగ్ ఉంటుంది, అది కూడా ఉంటుంది. ఇప్పుడు ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు, సెకండ్ నుంచి స్టార్ట్ చేస్తారంటే సూపర్, సర్టిఫైడ్ సూపర్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసి ఎవడని అంటున్నాడా? ఫస్ట్ ఇప్పుడు ముందు మా సీనియర్లు అనియారు
క్లాడ్ క్లాస్ లైట్ పిచ్చ లైట్ నువ్వు వెళ్ళి లాస్ట్ లో వచ్చినా అటెండెన్స్ చేసేస్తాను. ఇప్పుడు అలా కాదు, ఫోన్లన్నీ ఫస్ట్ బెంచ్ లో పెట్టాలి. క్లాస్ వచ్చిందంటే వింటున్నారు కదా, వింటున్నారా లేదా? వింటున్నారు. ఎలాగంటే క్లాడ్ క్లాస్ అనేసి ఉంటది. ఒకటి కమ్యూనికేషన్ స్కిల్ కోసం, ఇంకొకటేమో ఒకరోజు వీక్లీ ఒక 2 క్లాసులు ఉంటాయి, 2 గంటల క్లాసు. ఒక ఒక వీక్ లో క్లా కమ్యూనికేషన్ ఉంటుంది, ఇంకో వీక్ లో మనకి స్పీడ్ మ్యాక్స్ ఉంటుంది. ప్రస్తుతానికి అది అక్కడ నుంచి స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఉంటది 3-1 3-2 అయ్యేసరికి నీకు పెడతారు కూడా, క్లాసెస్ అవుతాయి. ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ట్రైనింగ్ సెషన్స్ అవుతాయి. మా దాంట్లో 4th ఇయర్ కొత్త కానీ మాది ఏంటి. సో అయితే చెప్తారనమాట. ట్రైనింగ్స్ గురించి కూడా బాగా చెప్తున్నారు. మీరు చూడొచ్చు సిస్టర్ బ్రదర్, ఎవరికైనా యూజ్ అవుతుంది ఈ క్వశ్చన్. నాకు తెలిసి చాలా మంది యూజ్ అవుతుంది. మీరు అడిగింది మీ క్వశ్చన్ చాలా, నేను చెప్పాను కదా ఏకే బాబు ఈ క్వశ్చన్స్ కి చాలా పర్టికులర్ గా అడిగారు. ఇంకా మిడ్ సెమిస్టర్స్ గురించి చిన్న పేపర్లు ఎలా ఉంటాయి చెప్పలేము. పేపర్లు ఇప్పుడు గెస్ కొట్టలేము. ముందు వరకు తీసుకోండి, ముందు వరకు అయ్యేది. అయితే మిడ్ సెమిస్టర్ కొద్దిగా టఫా అంటే నువ్వు రాస్తున్నావు కదా 28th ఆగస్ట్. పేపర్ టీచర్లు చేయరు, అంటే ప్రతి ఫ్యాకల్టీ ఉన్న ఫ్యాకల్టీ అందరికీ చేయమంటారు. ఒక్కొక్కరికి 10 క్వశ్చన్లు. ఎలాగంటే బిగినర్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, హార్డ్ లెవెల్ ఇలాగే ఇస్తారు, చేయమంటారు పేపర్. ఓకే, చేసిన తర్వాత 20 క్వశ్చన్లు చేయమంటారు. వీటిని అందరూ ప్రతి ఫ్యాకల్టీ చెయ్యాలి, ప్రతి ఫ్యాకల్టీ సబ్మిట్ చేస్తుంది. ప్రతి ఫ్యాకల్టీ సబ్మిట్ చేసినంతా కంప్యూటర్కి ఇస్తారు, కంప్యూటర్ ర్యాండమ్గా ఇస్తుంది, కంప్యూటర్ ఇస్తుంది. అంతా టెక్నాలజీ మా కాలేజ్. లాస్ట్ 2 క్వశ్చన్లు. ఇంకా వాట్ అబౌట్ ద ఫ్యాకల్టీ, అంటే ఫ్యాకల్టీ మనం చూస్ చేసుకోవచ్చు. అది ఇందాక మా వాడు చెప్పింది, ఫ్యాకల్టీ మనం చూస్ చేసుకోవచ్చు అంట. ఫ్యాకల్టీ బాగుంటారా? ఫ్యాకల్టీ అదే చెప్తున్నా, మంచిగా చెప్పే ఫ్యాకల్టీ ఉంటది, లూజ్ గా చెప్పే ఫ్యాకల్టీ ఉంటది. మనం ఎంచుకుని బట్టి ఉంటుంది. ఆప్షన్ కూడా వీళ్ళకి ఇచ్చారు. అంతే, బాగుపడాలా సకనాకపోలా మీ చేతుల్లోనే. అంతే, ఈ చేతులతోనే మీరు చాలా పనులు చేశారు, ఈ చేతులతోనే మీకు చాలా అంటే ఈ చేతిలోనే మీరు ఏదైనా చేసుకోవాలి. సో లాస్ట్ క్వశ్చన్, ట్రాన్స్పోర్టేషన్. ఆర్టీసీలు ఉంటాయి, తెలిసిందే కదా. ఆర్టీసీ బస్ తో, ఆర్టీసీ అనేది టైఅప్ ఉంది వీళ్ళకి. మీరు సపరేట్ బస్ ఎక్కుతానన్నా ఎక్కచ్చు, కానీ వీళ్ళకి ఫీజు ఎంత ఆర్టీసీ ఫీజు పర్ మంత్ కి ఎక్కువ. అది పర్ మంత్ 2000. మాదే తక్కువ చెప్పాలంటే. వేరే కాలేజ్ బస్సులు అనుకో 50,000. జనరల్ పాస్ 1000 రూపాయలు 3 నెలలకి. అవును, జనరల్ పాస్ 1000 రూపాయలు. కానీ మీ దాంట్లో ఇది ఉంది కాబట్టి ఇవ్వడు. చెప్తాను చూడు, మాది ఎంత వర్త్ అంటే, జనరల్ పాస్ 1000 రూపాయలు, మాది 2000 మంత్లీ. మా బస్ ఎక్కియచ్చు, జనరల్ బస్ లో ఎక్కియచ్చు మా పాస్ తో. మెట్రో ఒక 10 రూపాయలు. రెడ్దే అన్ని రెడ్ బస్. సో ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే మాదే తక్కువ వచ్చి చెప్పాలి. ఇల్లే తక్కువ. మీకు డబ్బులు ఉంటే, మీకు ఏమైనా ఉంటే కార్ కొనుక్కోండి, బైక్ కొనుక్కోండి, ఆటోలు, అది మీ ఇష్టం. కానీ డబ్బులు ఉంటేనే మాత్రం ఏమైనా చేయండి. సో ఫైనలీ పాడ్కాస్ట్ ఇప్పుడు మాకు 1 hour 46 minutes. ఫైనల్ లాస్ట్ ఈ క్వశ్చన్లు అన్నీ అయిపోయి, ఇంకా నేనైతే చెప్పాల్సిందంటే చాలా ఇప్పుడు 28th August వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి. టైం చూసుకొని మా కోసం వచ్చాడు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మేము కష్టపడ్డాం. ఈరోజు అందరికీ చెప్పాల్సిందంటే హ్యాపీ జన్మాష్టమి అందరికీ. ఈ జన్మాష్టమి రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ముందుగానే చెప్తున్నా, హ్యాపీ జన్మాష్టమి అందరికీ. అందరు హ్యాపీగా వెన్న ప్రసాదాలు కృష్ణుని భక్తితో హరే కృష్ణ హరే 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 రామ్ 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 హరే హరే. ఇంకా మీరు హ్యాపీగా పూజ చేసుకొని అయిపోండి. ఈ పాటికి ఈ పాడ్కాస్ట్ ఇంతే. ఇంకా చెప్పేది ఏంటంటే, మా వాడు చిన్న సజెషన్, వాడు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా వాళ్ళకి? ఫైనల్ గా ఇది ఒక్కటే చేయండి, తిరగండి, ఎంజాయ్ చేయండి, గుడిసిపోకండి ఉండండి. నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ కాలేజ్ గురించి నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. డబ్బులు ఉంటేనే జాయిన్ అవ్వండి. లేదు అదే కావాలంటే వద్దు, అస్సలు ఇబ్బంది పెట్టద్దు, అస్సలు చేయకండి. నేను ఫేస్ చేశాను కదా, చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అమ్మా. అయ్యా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో ఇంకా ఏం వద్దు. ఇంకా లాస్ట్ గా నాకు ఒక క్వశ్చన్ ఇంక్లూడ్ చేయాలి ఉంది. ఇప్పుడు సడన్ తీసుకోండి. పేరెంట్స్ కి ఏమని చెప్పాలనుకుంటున్నావా? అంటే ప్రతి ఒక్క పేరెంట్ కి చెప్పాలనుకుంటున్నావా? కొంతమంది పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే, ఈ కాలేజ్ లో పెడితే, అంటే నేను నా దగ్గర లేదు కానీ ఏది చేసినా మా వాడిని ఇందులో పెడితే బాగుపడతాడు అనేసి పెట్టాలి. మరి అంత పెడితే తర్వాత ఎంఎస్కి అన్నాడంటే దానికి దాయాలి కదా. సో ఇక్కడ కొంచెం ఆలోచిస్తే అక్కడ కొంచెం పెట్టచ్చు. ఆబ్వియస్లీ Tier 1 కాలేజే, కానీ ఇక్కడ కొంచెం ఆలోచిస్తే అక్కడ కొంచెం పెట్టచ్చు.
పేరెంట్స్ మేము చెప్పేది ఏంటంటే మా వాడు కంక్లూడ్ చేసేది, మీకు 2 పిల్లలు, 3 పిల్లలు ఉన్నా ముగ్గురిని అక్కడే ఏసేయకండి. మీ బడ్జెట్ మీరు చూసుకోండి. రేపు పొద్దున ఆళ్ళు ఆఫ్ కోర్స్ ఇప్పుడు గ్యారంటీ ఇప్పుడు ఎంటెక్ చెయ్యాలి. ప్రతి వాళ్ళు ఎంఎస్ ఎంటెక్ చెయ్యాలి. చెయ్యకపోతే ఉద్యోగాలు 25,000, 10,000 ఇంకా అలా 7 సంవత్సరాలు చేసుకుంటే అప్పుడు నీకు 50,000, లక్ష 70,000కి వస్తావు అంతే తప్ప 1,00,000కి రావడం కష్టం. అయితే నీకు స్కిల్ ఉంటే తప్ప ఐఐటీలు అక్కడి నుంచి చేస్తే గానీ నీకు 1,00,000 లేదా క్యాంపస్‌లోనే కొట్టేయాలి. క్యాంపస్‌లో కొట్టాలంటే ఏం చేయాలి? క్యాంపస్‌లో నేర్పించేది బాగా వినాలి. సో పేరెంట్స్ చెప్పేది ఏమంటే మా సజెషన్ చిన్నది. చెప్పేవాళ్ళం కాదు. సో చెప్పేది ఏంటంటే ఉంటే చదివించండి. కానీ అక్కడ చదివితే మీ వోడు బాగుపడిపోతాడని మాత్రం ఆ భ్రమలో మాత్రం బతకండి. ఎందుకంటే మీ వోడి చేతిలో ఉంటది. అక్కడ పెట్టేసిన తర్వాత ఆడిని గాలికి వదిలేసారంటే ఆడు గ్యారంటీ గాలిలాగే తిరుగుతూ ఉంటాడు. ఆడిని ఇంకా పట్టుకొని కుక్కని బాదారా ఆడు బాగుపడిపోతాడు. అంటే డెఫినెట్లీ బాధాల్సిందే. మమ్మల్ని ఇప్పటికీ బాదుతున్నారులేండి. మమ్మల్ని ఇప్పటికీ బాదుతున్నారు. లైట్ బాదుతున్నారు. మరి అంత బాధట్లేదు కానీ లైట్ బాదుతున్నారు. అది తిడుతున్నారు. అప్పుడప్పుడు చెయ్యేస్తున్నారు. బాధతే కానీ సెట్ అవ్వం. ఎప్పుడు బాధతే కానీ సెట్ అవ్వడు. చెయ్యాలి తప్పలేదు. జనరేషన్ అస్సలు సెట్ అవ్వ. సో గ్యారంటీ చెప్పేది ఏంటంటే థ్యాంక్ యూ. ఇంకా ఉంటే చదివించండి సార్. లేకపోతే అప్పులు చేసి మాకు చదివించద్దు. చూద్దాం వాడిని కష్టపెట్టి కోర్సులు నేర్పించండి. అమీర్పేట పంపించండి కావాలంటే. అది అమీర్పేట కానీ లేదా బెంగళూరు కానీ ఎటైనా పంపించి ఎక్స్పోజర్ ఇవ్వండి. అంటే ఈ నాలెడ్జ్ టెక్నికల్ స్కిల్స్ మీద అప్పుడు వాడు గ్యారంటీ జాబ్ తెస్తారు. ఇది మేము చెప్పేది ఇంతే ఈ పాడ్కాస్ట్కి. సో ఫైనలీ ఈ వీడియో ఎపిసోడ్ అయిపోతుంది. 3వ పాడ్కాస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ మీద. ఇప్పుడే లీక్ ఇచ్చేస్తున్నాం ఆంధ్ర యూనివర్సిటీ మీద. కెమెరా యాంగిల్ మామూలు కెమెరా అంటే ప్యాషన్. మేము ఆ కెమెరా సజెస్ట్ ఫోటోగ్రఫీ అంటే కెమెరా అంటే మాకు ఐడియాస్ లేవు. నాకు ఐ లవ్ ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఆ డివైజెస్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకనే మన కలెక్టర్ కెమెరా ఉందా మా వాడు ఫోటోగ్రఫీ ఉంటది. ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మా వాడికి చెప్తే క్యాప్చరింగ్ ద ఎసెన్స్ ట్యాగ్ చేస్తారు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ కూడా ఇన్స్టాగ్రామ్ ఉంటది. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. కానీ యూట్యూబ్ మీరు ఇప్పటివరకు చూసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా లైక్ కామెంట్. ఇంకా ఏమైనా క్వశ్చన్లు ఉంటే కామెంట్ చేయండి. తప్పలేదు. మేము ఎలాగోలా మీకు క్లియర్ చేస్తాం. అని అడిగి మేము మీకు కామెంట్ లో తెలియజేస్తాం. అదే మరి టఫ్ క్వశ్చన్ అనుకో వీడియో చేసి షార్ట్ వీడియోలో మీకు రిప్లై ఇస్తాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. వి ఆర్ సైనింగ్ ఆఫ్. జై హింద్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండ్ బిలేటెడ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండ్ హ్యాపీ జన్మాష్టమి. నమస్తే. ఇంకా దేవ్ వ్లాగ్స్ నెక్స్ట్ పాడ్కాస్ట్ లో కలుద్దాం. అంతవరకు సైన్ ఆఫ్. బాయ్.